పంచాననం పరమపూరుషమాధ్యమీశం నానావిధైశ్చ కుసుమైరపి భూషితాంగం సంసేవితాంఘ్రిసకలార్ధకరం వరేణ్యం లక్ష్మీసహాయగణపం సతతం భజామి. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయేద్భవాని. బిందుత్రికోణవసుకోణదసారయుగ్మమన్వస్రనాగదళషోడశపత్రయుక్తవృత్తత్రయం చ ధరణీసదనత్రయం చ శ్రీచక్రరాజ ఉదితః పరదేవతాయాః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం వందే సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యావినయసంపన్నం వీతరాగం వివేకినాం వందే వేదాంతతత్త్వజ్ఞం విదుషేఖరభారతీ. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. శ్రీ గురుభ్యో నమః. సభాయే నమః. శ్రీమాత్రే నమః. శివపురాణాంతర్గతంగా అసలు శివుడంటే ఏమిటి, ఆ శివుడు అనేటువంటి తత్వాన్ని మన నిత్య దైనందిక జీవితంలో ఎలా మనం అనుభవించేటందుకు కావలసినటువంటి యోగ్యతని ముందు పొందాలి, అసలు శివ అనేటువంటి 2 అక్షరాల నామాన్ని అసలు పొందేటందుకు కావలసినటువంటి అర్హత ఏమిటి అనేటువంటి శివపురాణాంతర్గతంగా ఉన్నటువంటి ప్రారంభ దశ అంటాం. ఇదంతా కూడా అంటే పిల్లవాడు పుట్టే ముందర 9 నెలల గర్భం దాల్చినటువంటి తల్లి ఆ 9 నెలల సమయంలోనూ ఆ వచ్చేటువంటి పిల్లవాడి కోసం ఎంతటి సంస్కారవంతమైనటువంటి కాలాన్ని తాను అనుభవిస్తూ సదాచార సంపన్నమైనటువంటి ప్రకృతిని తన ముందు దర్శిస్తూ దాన్ని తాను అనుభవిస్తూ ఆ లోపల ఉన్నటువంటి పిండ అండదశలో ఉన్నటువంటి వాడికి అటువంటి సదాచారం రావాలనేటువంటి కోరికని విస్తృతంగా కలిగి ఉండి ఆ కోరికని వాడి యందు సంకల్పబలంగా పూంచి ఉంచడం కోసం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది మొత్తం ఈ 9 నెలల కాలం కూడా ఒక తపస్సుగా చెబుతూ ఉంటారు. మన కడుపుతో ఉన్నటువంటి వాళ్ళు చాలా రెస్ట్ తీసుకోవడం, బెడ్ రెస్ట్ తీసుకోవడం, ఏదో ఒకటి తింటూ ఉండడం, మందులు వేసుకుంటూ ఉండడం మాత్రమే ఈ రోజుల్లో మనకు తెలుసు. సరైనటువంటి సంస్కారవంతమైనటువంటి పిల్లలు కావాలి, వాళ్ళు సద్వివేకంతో ఉండాలి, సమాజానికి ఈ దేహం కలిగి జగత్తులోకి వస్తున్నందుకు గాను తమ వంతు ఏదైతే ఉంటుందో సహకారం దాన్ని అందించాలి, ఉద్ధరింపబడాలి, తాను ఉద్ధరింపబడుతూ అనేటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి తల్లిదండ్రులైతే పిల్లల్ని కనడం దగ్గర నుంచి వాళ్ళు కడుపులో పిండంగా పడ్డప్పటి నుంచి కూడా వాళ్ళ తాలూకు ఒక అద్భుతమైనటువంటి సంకల్పంతో ఉంటారు. అటువంటి సంకల్ప దశ ఇప్పుడు మనం శివపురాణంలో మొట్టమొదటి దశగా పేర్కొనబడుతున్నటువంటి ఈ సదాచారం అనేటువంటిది లోపల మనస్సులో ఉత్పన్నమవడం. ఆ ఉత్పన్నమవడానికి కావాల్సినటువంటి ఆ బాధ, తల్లి పిల్లని కనేటప్పుడు పడేటువంటి బాధ ఎలా ఉంటుందో ఆ బాధ ముందు మనం పడాలి. అప్పుడు కానీ శివుణ్ణి ఎలా పట్టుకోవాలి, ఆ పట్టుకున్న వాడిని స్థిరంగా లోపల ఎలా ఉంచుకోవాలి, ఆ ఉంచుకున్నటువంటి వాడి గురించినటువంటి అర్థం వేదం ఎలా చెప్పింది, ఆ వేదాంతర్గతంగా ఉన్నటువంటి రహస్యాన్ని ఎలా పొందాలి అనేటువంటి స్థితి మనకి రావడానికి అవకాశం లేదు. కనుక ఈ 3 స్థాయిల్లో 3 సార్లుగా ఇప్పటికి మనం శివపురాణం చెప్పుకోవడం జరిగింది. ఈ 3 సార్లలోనూ ఇంకా మనం ప్రారంభ దశలోనే ఉన్నాం. అంటే ఇంకా ఎంత చెప్పాలండి? ఇవాళకి 3వ స్థాయిలో మొత్తం ప్రారంభ దశ అంతా పూర్తయితే కొన్నాళ్లలో అవకాశాన్ని బట్టి చూసుకుని రుద్రఖండం అని మొదలవుతుంది. ఆ రుద్రఖండాన్ని మొత్తం మొదలెట్టుకుంటే అదొక 5 భాగాలు ఉంటుంది. ఆ రుద్రఖండం తర్వాత శతరుద్రీయ ఖండం మొదలవుతుంది. ఆ శతరుద్రీయం తర్వాత కోటి శతరుద్రీయం స్టార్ట్ అవుతుంది.
ఇలా 3 భాగాలుగా ఇంకా శివపురాణం అనేటువంటిది అసలైనటువంటి రహస్యాలన్నీ దాగి ఉన్నటువంటిది, మొత్తం శివ కథలన్నింటినీ తన యందు ఉంచుకున్నటువంటి అద్భుత విశేషాన్ని చెప్పుకునేటువంటి ప్రయత్నం మటుకు చేద్దాం, సంకల్పం వరకు చేద్దాం. ఆ తర్వాత చెప్పేది రెండూ శివుడే అనేటువంటి భావనతో ఆ శివతత్వాన్ని మనలోకి తీసుకోగలిగేటువంటి యోగ్యతని మాత్రమే మనకు అందించమని ఆ పరమశివతత్వానికి నమస్కరించుకుంటూ, ఏ పరమశివుడైతే జీవులలోకి శ్రవణము, మననము, కీర్తనం అనేటువంటి 3 ద్వారా వచ్చి దానితో క్రమక్రమంగా వృద్ధి చెంది క్రియ, తపో, జప యోగముల ద్వారా జీవితాన్ని ఉద్ధరిస్తూ, ఈ 3 యోగముల ద్వారా వచ్చేటువంటి ధ్యాన జ్ఞాన యోగములను జీవులందరికీ అనుగ్రహిస్తూ, ఆ జ్ఞాన ధ్యాన యోగముల తర్వాత వచ్చేటువంటి సమాధి స్థితి వైపుకి మనస్సుని మరల్చగలిగేటువంటి అద్భుత శక్తి ఉన్నటువంటి వాడు. ఇవన్నీ చాలా కష్టం అనుకునేవాడికి ఎంత సాధనతో అయినా సరే ఈ కష్టతరమైనటువంటి వాటిని కూడా సాధ్యం చేసుకోవచ్చు. శివదర్శనం ఈ శరీరం ఉండగానే చేసుకోవచ్చు అనేటువంటి నమ్మకాన్ని శివపురాణం ఇస్తుంది. శరీరం వెళ్ళిపోయిన తర్వాత నువ్వు రుద్రలోకానికి వెళ్తావు, లేకపోతే కైలాసానికి వెళ్తావు, అప్పుడు నీకు రుద్రదర్శనం జరుగుతుంది, శివుడు వచ్చి చెవులో మంత్రం చెప్తాడు, ఇవన్నీ ఓకే. శరీరం పడిపోకుండా ఉండగా ఈ జన్మ పొందినందుకు గాను సార్థకత ఏమిటయ్యా అంటే, ఈ జన్మ ఉండగానే, ఈ శరీరం ఉండగానే, భగవంతుడు ఇచ్చినటువంటి అన్ని ఉపకరణాలు దీనిలో ఉండగానే శివదర్శనం కావాలి. ఎలా అవుతుందా అన్న ప్రతి వాళ్ళకి కూడా శివపురాణం ఒక అత్యద్భుతమైనటువంటి ఉదాహరణ ఇస్తుంది. అవుతుంది. దానికి ఏమిటయ్యా నిదర్శనం? నువ్వు చేసేటువంటి విషయాలన్నీ కూడా శివ సంకల్పంతో చేస్తూ పో. నీ భావాలన్నీ శివ సంకల్పంతో ఉంచుకో. నీలో వచ్చేటువంటి విచారణంతా శివభూయిష్టమైనటువంటిదిగా ఉంచుకో. అలా ఉంచుకుని నిరంతర శివనామ జపాన్ని చేస్తూ, భస్మదారాన్ని చేస్తూ, మెడలో రుద్రాక్షమాలని ధరిస్తూ, వీలున్నంత వరకు శివ నైవేద్యాన్ని, శివ పూజానంతరం శివ నైవేద్యం వస్తుంది, ఆ శివ నివేదనని ఈ భౌతికమైనటువంటి దేహంలోకి పంపిస్తూ, ఈ 4 రకాలుగా ఎవడైతే జీవితాన్నంతటినీ ఒక తపస్సుగా మార్చుకుని అనుభవిస్తూ ఆచరిస్తూ ఉంటాడో అటువంటి వాడికి వీటన్నింటి స్వరూపంగా శివుడే స్వయంగా ఆయన యందు ప్రతిష్ఠింపబడతాడు. జగత్తుకి తాను శివుడుగా కనపడుతూ తాను శివమనేటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ మోక్షస్థితిని అనుకుంటాడు. ఈ 2 స్థాయిలో కూడా శివపురాణం చెబుతూ ఉంటుంది. అయితే భస్మము అని ఎన్నిసార్లు అంటున్నారు కదండి, అసలు భస్మధారణ ఎలా చేయాలి? అందరూ అంటారు, అయ్యో భస్మధారణ గురించి విన్నామండి, అందరూ చేయడానికి లేదుట, అందులో సువాసిని స్త్రీలు చేయకూడదుట, లేకపోతే ఫలానా వాళ్ళు చేయకూడదుట, పైగా ఇప్పుడు ఉండేటువంటి ఈ భస్మాలన్నీ కూడా వీళ్ళంత వరకు సున్నంతో కూడుకున్నటువంటి ముద్దలు వస్తున్నాయండి, అది ఎంతవరకు కరెక్టు, అవి పెట్టుకోవాలా, అసలు భస్మం అంటే ఏమిటి అనేటువంటి డౌట్ వస్తుంది. ఎటువంటి భస్మాన్ని ఎటువంటి భావనతో పెట్టుకుంటే అసలు అది భస్మం అనేటువంటి స్థితికి వస్తుంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఏది తెలుసుకోకుండా ఇన్నాళ్ళు ఏదో అక్కడ ఒక భస్మము ముద్ద పెట్టారు, దాన్ని ఒకసారి వేలు తాకించేసి నూతి రాసేసుకుంటే ఏదో శివుడి గుడికి వచ్చామే వాళ్ళని ఒక టిక్ మార్క్ పడుతుంది, నలుగురికి నేను గుడికి వెళ్ళి వస్తున్నానని తెలుస్తుంది కనుక భస్మధారణ కాదు. అసలు ఆ భస్మాన్ని ఎందుకు ధరిస్తున్నాం? ఆ భస్మాన్ని ధరించడం వల్ల దేహానికి వచ్చేటువంటిది, మనసుకు వచ్చేటువంటిది ఏమిటి? ఈ రెండింటికి ఏది రావడం వల్ల మనలో ఉన్నటువంటి పవిత్రత ఇంకాస్త పూనికను పొందుతుంది, ఇంకాస్త వృద్ధి చెందుతూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ కనుక ముందుకు వెళ్తే, భస్మానికి వాడేటువంటి స్థితి జాగ్రత్తగా ఆలోచిస్తే, ప్రపంచంలో నిత్యాగ్నిహోత్రులు నిత్యము కూడా యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి వారు, లేదు జగత్తులో లౌకికంగా ఇప్పుడున్నటువంటి కాలమానానికి అనుగుణంగా లౌకికాగ్ని, వేదాగ్ని, శివాగ్ని అని 3 అగ్నులు స్థిరముగా ఉంటాయి, నిత్యాగ్నిహోత్రుల ఇంట ఉంటూ ఉంటాయి. ఈ లౌకికాగ్ని అంటే అర్థం ఏమిటంటే, మామూలుగా కట్టెల్ని లేదు పిడకల్ని, రకరకాల పశు సంపద ఇంట్లో ఉన్నవాళ్ళు, లేదు కర్రలు అవి ఇంట్లో బాగా చెట్లు అవి ఉన్నటువంటి వాళ్ళు, అదంతా బాగు చేసుకుంటూ ఉన్నప్పుడు కర్రలన్నింటినీ పేర్చి ఈ పశువు గ్రాసం అంతా అది తిన్న తర్వాత వచ్చినటువంటి పేడనంతటిని కూడా పిడకలుగా చేసి వాటన్నింటినీ కాలుస్తూ ఉంటారు. ఆ కాల్చగా ఒక భస్మం వస్తుంది. ఆ భస్మాన్ని ఏం చేయాలయ్యా అంటే, పాత్ర శుద్ధి కోసం, అంటే మనం వాడుకునేటువంటి నిత్య పాత్రలు ఉంటూ ఉంటాయి, ఆ పాత్రల యొక్క శుద్ధి కోసము, అలాగే యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతాన్ని ఇంతకుముందు దేనికోసం వాడారో దాన్ని పవిత్రం చేసుకోవడం కోసం ఆ భస్మాన్ని వాడచ్చు, అంతవరకు చెప్పారు. వైదికాగ్ని అనేటువంటి అగ్ని ఉంటుంది, అంటే వేదోత్తములు ఎవరైతే ఉంటారో వారు నిత్యము యజ్ఞము చేయగా వచ్చినటువంటి భస్మాన్ని, లేదు నిత్యాగ్నిహోత్రులు శ్రౌత స్మార్త యాగాలు నిత్యము చేస్తూ ఉంటారు, ఆ చేసేటువంటి సమయంలో వారి ఇంట్లో ఉన్నటువంటి భస్మం ఏదైతే ఉంటుందో అది
లేదు నిత్యము గుడులలో దేవాలయాలలో హోమాలు యాగాలు చేస్తూ ఉంటారు. అటువంటి సందర్భాలలో అక్కడ ఆ హోమగుండంలో ఉన్నటువంటి ఆ భస్మం ఏదైతే వస్తుందో దాన్ని వస్త్రఘాళితం పట్టి దాన్ని నిత్యము కూడా ఉంచుకోవాలి. అందులో ఒక్క భస్మము ఏదైతే హోమం చేసిన తర్వాత ఉంటుందో దాన్నంతటినీ కూడా తీసి వస్త్రఘాళితం పట్టి డబ్బాల్లో ఉంచుకోవాలి. నిజమైన ఐశ్వర్యం ఏమైనా జగత్తులో ఉంది అంటే ఆ భస్మమే. నువ్వు ఏదైనా నీతో పాటు తీసుకెళ్ళగలవు శరీరం పడిపోయిన తర్వాత కూడా అంటే ఆ భస్మం ఒకటే. చివరికి నువ్వేమవుతావు, ఆ భస్మాన్ని ఉంచుకుని భస్మాన్ని పెట్టుకుని భస్మముగా మారిపోతావు. ఆ భస్మం చివరికి ఎవరి దగ్గరికి వెళ్తుంది? శివుడి శరీరం మీదకి వెళ్తుంది. కనుక నీలో ఆ పవిత్రతని నింపుకోవాలన్నా, నీలో ఆ పవిత్రతని తెచ్చుకోవాలి అన్నా నిత్య భస్మధారణ చేయాలి. అది ఎటువంటి భస్మము అంటే ఈ యజ్ఞయాగాది క్రతువుల్లో వచ్చినటువంటి భస్మాన్ని నిరంతరం ధరించాలి. అక్కడ వచ్చినటువంటి కట్టెలు, కాలినటువంటి కట్టెల్ని కానీ వేసినటువంటి హోమద్రవ్యాలని కానీ అన్నింటినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో అవతల అది నిర్మాల్యంగా పడేయడానికి అవకాశం లేదు, జాగ్రత్త వహించండి అని శివపురాణం చెప్తుంది. అందులోంచి వచ్చేటువంటి తుళికలు వస్త్రఘాళితం పట్టిన తర్వాత డస్ట్ లాగా వస్తుంది. ఆ డస్ట్ని కూడా ఏం చేయాలట, ఈ బిల్వపత్రాది చెట్లు ఉంటాయి, బిల్వపత్రము, రావి ఇలాంటి చెట్లు ఉంటాయి. ఆ చెట్ల మొదళ్లలో కనుక వేసి ఉంచితే ఆ చెట్లకి నమస్కరించుకున్నవాడు ఎవడైనా ఈ దాన్ని ఏమంటారంటే భగవంతుడి మీద ఎక్కువ నమ్మకం లేకుండా ఏదో వచ్చాము గుడికి, అమ్మ బలవంతంతో వచ్చాను, లేకపోతే అత్తగారి బలవంతంతో వచ్చాను, లేకపోతే నాకు ఏదో కోరిక ఉంది కనుక తీరుతుందేమో అనేటువంటి ఒక విశ్వాసంతో ఎవరో చెప్పారు ఇలా వెళ్తే వస్తుంది అని, వాళ్ళకి పెద్ద క్రతువులు ఏం తెలియవు, ఏదో గుళ్ళో అమ్మవారిని చూసుకుంటారు, అయ్యవారిని చూసుకుంటారు, నమస్కరించుకుంటారు, ఏదో ఇక్కడికి వస్తారు. వారు తెలిసి తెలియకుండా ఇటువంటి భస్మ ధూళి ఏదైతే మిగిలిపోయినటువంటి రస్ట్ పడేసినటువంటి ఆ బిల్వదళం మొదల్ని కానీ, చెట్టు మొదల్ని కానీ, రావి చెట్టు మొదల్ని కానీ ఊరికే దృశ్య మాత్రము చేసి చూసినంత మాత్రము చేత వాళ్ళకి ఏవైతే చిన్న చిన్న కోరికలు ఉండి ఏమో భగవంతుడు తీర్చొచ్చునేమో అనేటువంటి నమ్మకంతో ఉండి ఉండక ఎప్పుడైతే గుడికి వస్తారో అటువంటి వారు అటువంటి ధాతువు పడినటువంటి ఆ చెట్లను కనుక దర్శించినట్లయితే వాళ్ళ కోరికలు తీరుతాయట. భగవంతుడి కన్నా ఆ భస్మం కాల్చినటువంటి ఆ చెట్ల మొదళ్ళు చూసిన వెంటనే వాళ్ళకి వాళ్ళ కోరికలన్నీ తీరిపోతాయి అని చెప్తున్నారు. ఇంత విశేషమైందయ్యా భస్మము అనేటువంటి విషయం. ఇంకొకటి చెప్పారు, శివాగ్ని. శివాగ్ని అంటే శివనామముతో ఆవు పేడతో చేసినటువంటి పిడకలు ఏవైతే ఉంటాయో ఆ పిడకలన్నింటినీ కూడా ఒక చోట వేసి దాని ముందు 16 దళములు కానీ 32 దళములతో కూడుకున్నటువంటి పద్మాన్ని ఉంచి ఆ పద్మము మీద ఈ పిడకలన్నింటినీ శివనామంతో వేసి ఆ శివనామంతో పాటుగా మారేడు సమిధలను, అలాగే జమ్మి, రావి, మోదుగా, మర్రి ఇత్యాది సమిధలన్నింటినీ కూడా వేసి అది మండుతున్నంతసేపు, ఆ అగ్ని రగులుతున్నంతసేపు కూడా నమకచమకాది రుద్రనామాలతో కనుక దాన్నంతటినీ కూడా పునీతం చేస్తూ అగ్నినంతా కూడా చూస్తూ కనుక ఆ నామాల్ని చదువుతూ ఎవరైతే అగ్ని పునీతం చేసుకుంటారో అటువంటి ఆ అగ్ని ద్వారా వచ్చినటువంటి విభూది ఏదైతే ఉంటుందో అది శివాగ్ని విభూది అని చెప్పబడుతూ ఉంటుంది. ఆ శివాగ్ని విభూతిని ధరించడం ద్వారా ఏమవుతుందయ్యా, దాన్ని ఉంచుకోవడం ద్వారా ఏమవుతుందయ్యా అంటే ఇక్కడ గుళ్ళల్లో చేసినటువంటి హోమాది క్రతువుల ద్వారా వచ్చిన భస్మాన్ని గుళ్ళల్లో అట్టి పెట్టాలి, దీన్ని ఇంటికి తీసుకెళ్ళాలి, ఇక్కడ ధరించండి అంతే తప్ప వాటిల్లో తీసుకుని కవర్లలో తీసుకుని వెళ్ళక్కర్లేదు. వెళ్ళినా తప్పేం లేదు, దాని గురించి తర్వాత విశ్లేషణ వస్తుంది. అయితే ఇలా ప్రత్యేకంగా కేవలం భస్మము ధారణ కోసం కావాలి, ఇంట్లో ప్రత్యేకంగా వాడుకోవాలన్నప్పుడు ఇలా ఎప్పుడైనా ఒక చక్కటి వేదము తెలిసినటువంటి బ్రాహ్మణులు కనపడినప్పుడు వారితో ఇటువంటి సమిధలన్నింటినీ కూడా ఆహుతి చేస్తే, ఇదే సమిధలు కదండి మనం హోమంలో కూడా వేస్తాం, తీసుకువెళ్ళవచ్చు. ఎప్పుడు తీసుకువెళ్ళవచ్చు? అందుకనే చూడండి మన వాళ్ళు ఏం చేస్తారంటే గుళ్ళో భస్మాన్ని ఒక దానిలో పెట్టి చక్కగా అందరికీ కవర్లలో వేసి పంచుతూ ఉంటారు. ఇలాంటి హోమాలు యజ్ఞాలు జరుగుతున్నప్పుడు ఆ జరిగినప్పుడు అప్పుడు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. నిలవ సుతరాము ఇక్కడ అందరూ వచ్చినప్పుడు పెట్టుకోవాలన్న దాన్ని తీసుకెళ్ళక్కర్లేదు అని శివపురాణం చెప్తారు. ఇలా విశేషంగా ఎవరైతే ఇంట్లో ఐశ్వర్యాన్ని ఉంచుకోవాలి, విభూతిని ఉంచుకోవాలి అనేటువంటి ప్రయత్నంతో ఉంటారో అటువంటి వారు ఒక బ్రహ్మవేత్తతో చక్కగా కూర్చోపెట్టి ఇలాంటి సమిధులన్నీ కూడా అందులో వేసి ఆవు పేడతో కూడుకున్నటువంటి ఇట్లాంటి భస్మాన్ని కనుక ఇంట్లో తయారు చేయించుకుంటే దాన్ని డబ్బాల్లో నిల్వ చేసుకుని పెట్టుకోవాలట. ఆ నిల్వ చేసుకుని పెట్టుకునేటువంటి భస్మం ఎలాంటిదయ్యా అంటే ఇప్పుడు చూడండి కాశీకి వెళ్తే ఏం చేస్తాం, డబ్బాలతో ఏం తెచ్చుకోపోయినా గంగని తెచ్చుకుంటాం. ఆ గంగ ఎందుకు ఇంట్లో ఏమండి ఇంత కాశీ వెళ్తున్నాం అని ఎవరైనా పొరపాటున చెప్తే ఏమంటే ఒక చిన్న బాటిల్ గంగ తెచ్చిపెట్టరా అంటాం. ఎందుకు? ఆ గంగ ఏం చేస్తుంది? ఆ చిన్న బాటిల్ గంగ మనల్ని ఏం ఉద్ధరిస్తుంది అని ఆలోచిస్తే ఎన్నేళ్ళైనా పాడవంది, ఎప్పటికీ ఉండిపోయేది, జగత్తంతటికీ ఆధారమైనటువంటిది. దాంతోపాటు ఎటువంటి అపవిత్ర భావము ఇంట్లో కలిగిన అశుచి అశుద్ధి అనేటువంటిది ఇంట్లో మనకి
పొడసూపిన ఈ రెండింటి నుంచి కూడా మన ఇంటినంతటిని కూడా పవిత్ర స్థాయిలో మార్చగలిగేటువంటి స్థితిగతులు ఆ గంగకి ఉన్నాయి. కనుక అది ఎప్పుడు నిలవ ఇంట్లో ఉండాలి. గంగ లేని ఇల్లు ఉండడానికి అవకాశం లేదు ఆర్షదేశంలో అని చెప్తుంటారు, ఆర్షభూమి ఎందు అని చెప్తుంటారు. అలా గంగ ఇంట్లో ఉండాలి. ఆ గంగతో పాటు భస్మం ఇంట్లో ఉండాలి. ఆ భస్మం ఎలాంటిదయ్యా అంటే నీ విధినంతా కూడా దాని యందు నిక్షిప్తం చేసుకుంది. అటువంటి భస్మాన్ని ఇంట్లో డబ్బాల్లో అట్టు పెట్టుకుంటే ఇందాక చెప్పుకున్నట్లు మన విధిని మారుస్తుంది, మన తలరాతని మారుస్తుంది. దాంతోపాటు ఏ ఐశ్వర్యం అయితే శివ ఐశ్వర్యం అని చెప్పబడుతూ ఉంటుందో ఆ శివ ఐశ్వర్యం నిత్యము నీ ఇంట్లో ఉండి నీకు ఏ లోటు రాకుండా ఆ ఇంటిని ఎప్పటికీ కూడా ఐశ్వర్యవంతం చేస్తూ ఉంటుందట. అది అసలైనటువంటి విషయం. కనుక శివ విభూతి ఇంట్లో ఉండాలి. ఆ శివ విభూతి ఈ 3 రకాలుగా మన ఇంట్లోకి రావాలి. ఒకటి లౌకికాగ్ని, 2 వేదాగ్ని, తర్వాత శివాగ్ని అనేటువంటి 3 రకాలుగా రావాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. పూజా సమయాలలో ఎప్పుడు పూజా సమయం అంటే అర్థం ఏమిటి? పొద్దున పూట నిద్ర లేచిన తర్వాత నుంచి మధ్యాహ్న సమయం లోపల పూజాధికాలు మొదలెట్టినప్పటి నుంచి సజలంతో అంటే జలంతో పాటు మిళితం చేసినటువంటి భస్మాన్ని ధారణ చేయాలి. మధ్యాహ్న కాలం నుంచి సాయంకాలం దాకా ఎప్పుడు ధరించాల్సినటువంటి అవసరం వచ్చినా పొడి విభూతిని మాత్రమే ధరించాలి అని శాస్త్రం చెప్తుంది, శివపురాణం చెప్తుంది. దీనిలో అంతరార్థం ఏమిటయ్యా అంటే తడి చేసినటువంటి విభూతి ఎలాంటిది? మడిగట్టుకున్నటువంటి అమ్మమ్మ గారో తాతయ్య గారో ఇంట్లో నిత్యం దేవతార్చన చేసుకుంటూ ఉంటారు. పొద్దున్నే మనం లేవంగానే వాళ్ళు ఏమంటారు? ఆల్రెడీ వాళ్ళు శివ పూజలో ఉంటూ ఉంటారు. ముట్టుకోకండి అంటూ ఉంటారు. అది ఎంత పవిత్రంగా వాళ్ళు ఆ మడి అనేటువంటి ఒక ఆచార క్రతువుని చేస్తూ ఉంటారో ఆ మడిని నిలపగలిగేటువంటి శక్తిని వాళ్ళకి అందిస్తూ ఉంటుంట. ఆ తడి విభూతి ఉంది అంటే దానికి అంత శక్తి ఉంటుందట. దాన్ని అనవసరంగా మనం ఎప్పుడు పడితే అప్పుడు చూడడానికి ముట్టుకోవడానికి అవకాశం లేదు. చాలాసేపు చూడండి, అది విభూతి చెరిగిపోయినా శరీరం అంతా వాసన ఉండిపోతుంది. అన్నం తినే ముందు దాకానే అర్హత. ఏ అర్హత అంటే జలంతో కలిపి ఉంచినటువంటి విభూతి రేఖల్ని శరీరానికి అల్లుకొనడం అనేటువంటి ఆచారం. ఆహారం తీసుకున్న తర్వాత ఏదైనా ఒక అవసరం కోసమని మళ్ళీ స్నానం చేయాల్సినటువంటి అగత్యం కనుక వచ్చినట్లయితే అప్పుడు పొడి విభూతిని మాత్రమే రాసుకోవాలి. ప్రదోష కాలంలో అంతకన్నా స్నానం చేసిన తర్వాత పొడి విభూతి తప్ప తడి చేసిన విభూతి రాసుకోవడానికి అర్హత లేదు. ఈ 2 రకాలుగా కనుక విభూతి సంస్కారాన్ని మర్యాదని కనుక నిలుపుకొనగలిగినట్లయితే అది ఇవ్వవలసినటువంటి ఐశ్వర్యాలన్నింటినీ మనకి ఇస్తుంది అని మనకి శివపురాణం చెబుతున్నది. దాంతోపాటు ఎప్పుడు ధరించాలి ఏమండి? శివ విభూతి అన్నారు కదా, ఇప్పుడు భోజన పూర్వం చెప్పారు, భోజన అనంతరం చెప్పారు. ఎప్పుడు ధరించాలి? ఈ రెండు విధానాల్లో మేము అన్నం తినేసాము అంటే పొడి ధరిస్తాం, తినక ముందు అంటే పోనీ ఇలా చేస్తాం. ఇది మగవారికి ప్రత్యేకం. ఇప్పుడు చెప్పేది తడి విభూతి మగవారికి ప్రత్యేకం. ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే పొడి విభూతిని రాసుకోవచ్చు, అందులో డౌట్ లేదు. ఎప్పుడెప్పుడు ధరించాలి అంటే ఎప్పుడెప్పుడు నువ్వు పొద్దున లేచినప్పటి నుంచి సాయంకాలం పడుకునే లోపల నీకు ఎప్పుడు భీతి కలిగినా, ఎప్పుడు నీ ఆచారం కాస్త ఇబ్బంది పడుతోందనేటువంటి ఆలోచన నీ మనస్సులోకి వచ్చినా, ఏదైనా ఒక అపవిత్రమైనటువంటి స్థలంలో నువ్వు ఉన్నావు అనేటువంటి భావన నీకు కలిగినా, మనస్సులో ఏదైనా ఒక చెడు ఆలోచన నీకు వచ్చింది అనిపించినా, లేదు దేనికైనా నువ్వు తడుచుకుంటాం ఒక్కోసారి. ఏదైనా ఒక వార్త వినగానే మనస్సు అల్లకల్లోలం అవుతూ ఉంటుంది ఒక్కోసారి. అలాంటి వార్తలు విన్నప్పుడైనా వెంటనే స్నానాధికాలు పూర్తి చేసుకుని, లేదు స్నానం లేకపోయినా వెంటనే విభూతిని ధారణ కనుక చేసినట్లయితే ఆ వ్యగ్రత అనేటువంటిది తొలగిపోతూ ఉంటుంది. ఏమంటే ఎప్పుడెప్పుడు అనేటువంటి దాన్ని చెప్పారు. ఎక్కడెక్కడ ధరించవచ్చు, శుచిగా ఉన్నా అశుచిగా ఉన్నా, అంటే నువ్వు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా పర్వాలా విభూతి ధారణ చేయొచ్చు. పడుకున్నా, ఏమంటే పడుకున్నా కూడా చేయొచ్చా? ఒళ్ళు బాగాలేదు, పడుకుని ఉన్నావు, స్నానం చేయలేదు, కానీ శివనామం చదువుకోవాలని కోరిక. ఇన్నేళ్ల బట్టి స్నానం చేస్తే తప్ప సదాచారం అదంతా చేయడానికి నీకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు పడుకుని ఉన్నావు, పడుకున్నా కూడా నామం చదువుకోవాలనే కోరిక కలిగింది, విభూతి దాల్చుకో, అయిపోయింది, స్నానంతో సమానం. భస్మరేఖల్ని దాల్చుకుని నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే భస్మరేఖల్ని పెట్టుకోవచ్చు. దాంతోపాటు నడుస్తూ ఎక్కడికో వెళ్తున్నావు, ఆ నడుస్తూ మధ్యలో శివాలయం కనబడింది, గబుక్కుని చెప్పులు తీసేసి కాళ్ళోసారి కడుక్కో, శివుణ్ణి దర్శించు, విభూతి రాసేసుకో. అర్ధరాత్రి పూట ఎక్కడన్నా ఒంటరిగా వెళ్తున్నావు, భీతి కలిగింది, అక్కడ దగ్గరలో శివాలయం ఉంటానికి శివాలయం ఉన్నటువంటి ఊరు ఉండాలని చెప్తారు. కారణం ఏమిటంటే శివాలయానికి లోపల ఉన్నటువంటి గర్భాలయ దేవతలకి తాళం ఉంటుంది తప్ప శివాలయానికి మెయిన్గా తాళం ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఏ సమయంలో ఏ ఆర్తుడు శివాలయంలోకి వచ్చినా విభూతి ద్వారా రక్షింపబడతాడు, ఆ రేఖల్ని ధరిస్తాడు వాడు అని చెప్పేసి ఎప్పుడు విభూతిని ఓపెన్గా పెడుతుంటారు. దాన్ని లోపల దాచుకోకూడదు. అది ఎంతమంది ఎలా తీసుకువెళ్ళినా, ఎంత దొంగలించినా ఉండిపోయేటువంటి ఐశ్వర్యం అది. ఎవరు తస్కరించలేరు, అందరినీ రక్షించగలిగేటువంటి ఐశ్వర్యం. కనుక శివాలయానికి తాళం ఉండదు. అందుకే శివాలయం లేనటువంటి ఊరు ఉండకూడదు, బడి లేనటువంటి ఒక పురము ఉండకూడదు. ఈ 2 కూడా చెప్తూ ఉంటారు. ఈ 2కి మెయిన్ ఉద్దేశం ఏమిటాయి అంటే ఇది రక్షణ, అది ఉపాసన. ఈ 2 లేకపోతే జీవితం అసలు ఎందుకు పుట్టామో అర్థం కాదు మనకి.
కనుక ఈ రెండింటినీ జాగ్రత్తగా మనం పట్టుకున్నట్లయితే ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలంటే ఎప్పుడైనా పెట్టుకోవయ్యా. నీకు మనసుకి ఏ విచిత్రమైన వికారమైన ఆలోచన కలిగినా, నీ ఆచార సంస్కారాదులు కాస్త భిన్నమవుతున్నాయనేటువంటి ఆలోచన నీ మనసులోకి వచ్చిన, ఖేదం కాస్త మనస్సు పడినా వెంటనే నువ్వు విభూతిని ధరిస్తూ ఇలా ధరించేటువంటి విభూతి నిన్ను ఏం చేస్తుందయ్యా అంటే సర్వకాల సర్వావస్థల యందు నీకున్నటువంటి పవిత్రతని కాపాడుతూ ఉంటుంది. ఆ పవిత్రతని కాపాడుతూ ఉంటూ ఎక్కడెక్కడ ధరించాలి అంటే 16 స్థానాలు చెప్పారు. పాల భాగంలో, అలాగే కంఠము యందు, 2 భుజస్కంధాల యందు, భుజముల యందు, మోచేతుల యందు, మణికట్టుల యందు, అలాగే హృదయమునందు, వక్షస్థలమునందు, ఉదరములకు 2 వైపులా, వీపు మీద 2 వైపులా, ఇట్లా కొన్ని భాగాలు చెప్పారు. ఇలా ధరించినటువంటి విభూతి ఏదైతే ఉన్నదో ఆ విభూతి ధరించినటువంటి వాడి యొక్క స్థితి ఎలాంటిది అంటే ఆ విభూతి వాడి శరీరం మీద ఉన్నంతసేపు యముడు ఆ గుమ్మంలోకి అడుగుపెట్టడానికి అవకాశం లేదు. వాడు ఎక్కడ ఉంటే ఆ గుమ్మంలోకి యముడు రాడు అంటే అర్థం ఏమిటి? అయ్యో మీరు మగవాళ్ళు కదా ఇదంతా ధరించాలన్నారు, మరి ఇంట్లో అందరూ ధరిస్తే అంటే ఆడవాళ్ళం ఎక్కువ ఉన్నాం అనుకోండి, మేము ఎక్కువ ధరించలేకపోయామనుకోండి, ఇప్పుడు వాళ్ళని యముడు ముట్టుకోడా, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ యముడు రక్షిస్తాడా అంటే అసలు ఆ ఇంట్లో ఏ ఇంట అయితే శివ అభిషేకం జరుగుతుందో, ఏ ఇంట భస్మధారణ జరుగుతుందో, ఏ ఇంట భస్మము ఎప్పుడు నిల్వ ఉంటుందో, ఏ ఇంట పవిత్ర గంగాజలం ఉంటుందో, రుద్రాక్షలు ఏ ఇంట ఉంటాయో ఆ ఇంట అకాలముగా యముడు లోపలికి రావడానికి అవకాశం లేదు. ఆ ఇంట్లో ఉన్నటువంటి వారందరినీ రక్షిస్తుంటారు. ఎందుకు కారణము? విభూతి రేఖలు ఈయన ధరించవచ్చు కాక. ఏమంటే మరి ఎంతసేపు మగవాళ్ళకి సంబంధించినటువంటి విభూతి రేఖలు 16 స్థానాలు చెప్పారు. మరి ఆడవాళ్ళ సంగతి ఏమిటి అంటే పొడి విభూతి ఇందాక ధరించమని చెప్పాం కదా, అది ఎలా ధరించాలి అంటే మగవాడు ఈ కను బొమ్మలను దాటి ధరించకూడదు. ఆడవాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ పాల భాగం అంటే ఈ పైన లలాటం పైన ఉన్నటువంటి వెంట్రుకలకి తగలకుండా కింద భాగంలో ధరించాలి. అలాగే కంటి పైన ఉన్నటువంటి కనుబొమ్మలకు కూడా అంటకూడదు. ఆడవాళ్ళకి ఈ కనుబొమ్మలకు అంటకూడదు, ఈ జుట్టుకి అంటకూడదు. ఈ రెండింటి మధ్యలో త్రిపుండ్రాలు ధరించవచ్చును అని శాస్త్రం చెప్తుంది. నిజంగా ధరించవచ్చా అంటే ఏమిటో మా ఇంట్లో చిన్నప్పటి నుంచి కూడా శివభస్మాన్ని ధరించకూడదు, ఆడపిల్లలు ధరించకూడదు అని చెప్తూ వచ్చారు. నిజమేనా అంటే ధరించకూడదు అనే విధానం ఎక్కడుందయ్యా అంటే మనం చూసినటువంటి ఆలోచనలో మనకు ఉన్నటువంటి ఒకప్పటి ఆచార వ్యవహారాదుల్లో బాల్య వివాహాలు జరగడం, ఆ బాల్య వివాహాల సమయంలో చిన్నపిల్లలకి అనుకోకుండా భర్తలు వెళ్ళిపోతే ఆ వయసు నుంచే పిల్లలు విభూతి రేఖలు ధరించేవారు. మొహము ఎప్పుడు కూడా ఏ విభూతి, ఏ గంధము, ఏ కుంకుమ లేకుండా ఉట్టిగా కనపడడానికి అవకాశం లేదు. అందుకని చిన్న పిల్లలు కూడా విభూతి రేఖలు ఇచ్చేవారు. అమ్మ రోజు ధరించండి. వాళ్ళ సాటి వాళ్ళు, ఇంకా వివాహం కావాల్సిన వాళ్ళు, వాళ్ళతో ఆడుకునే వాళ్ళు, ఇంకా సువాసనలుగా ఉన్నటువంటి పిల్లలు కూడా వీళ్ళని చూసి విభూతి రేఖలు అలాగే ధరించుకుంటూ అది ధరించుకున్న నేను కూడా ధరిస్తాననేటువంటి ఉద్దేశంతో ధరిస్తే అది తప్పని చెప్పడం కోసం కాస్త విభూతిని పక్కన పెట్టారు. అంతే తప్ప విభూతిని అవమానించడమో, విభూతిని ఆడవాళ్ళు ధరించకూడదని చెప్పడమో ఇందులో అంతరార్థం మాత్రం కాదు. అప్పుడున్నటువంటి ఆచార వ్యవహారాలు బట్టి దానికి ఆ మర్యాద. ఇప్పుడు ఈ రోజుల్లో అటువంటి సంస్కారాలు తగ్గినాయి కనుక, అటువంటి విధానాలు తగ్గినాయి కనుక విభూతి ఎవరు ధరించవచ్చు అంటే స్త్రీ పురుషులు అనేటువంటి భేదము లేకుండా, బాలురు వృద్ధులు అనేటువంటి భేదము లేకుండా ప్రతి వాళ్ళు కూడా నిత్యము ధరించవచ్చు. ఆ ధరించేటువంటి విధానంలో ఉన్నటువంటి స్వల్పమైన తేడాలు తెలుసుకుని దాని పట్ల మర్యాదతో, ప్రేమతో, భక్తితో, విశ్వాసంతో ఎవరైతే ధరిస్తాడో అటువంటి వాడికి విభూతి రక్షణ కవచం. అటువంటి రక్షణ ఎవరికైతే కావాలనుకుంటాడో, రక్షణ కావాలి అనుకోకుండా ఎవరైనా ఉంటారా ప్రపంచంలో? ఉండడానికి అవకాశం లేదు. కనుక రక్షణ కోసం విభూతిని ధరించాలి. ఏమంటే విభూతిని ధరించేటప్పుడు మరి చాలా చోట్ల చూసాం బ్రహ్మగారులు వాళ్ళు చక్కగా మంత్రాన్ని చదువుతూ, చక్కగా వేద మంత్రాన్ని చదువుతూ దాన్ని చక్కగా పెట్టుకుంటారు. మాకు అవన్నీ రావు కదా, మరి మేమేం చేయాలి? శివనామంతో హరహర మహాదేవ శంభో శంకర, సదాశివ శంకర అనేటువంటి నామాలతో నీకు నోటికి ఆ నిమిషానికి ఏ నామం వస్తే ఆ నామాన్ని పట్టుకో. శివ 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 అను చాలు, వేరే వేరే పెద్ద పెద్ద నామాలు కూడా అక్కర్లా. ఆ శివ అనేటువంటి నామంతో విభూతి ధరించినా చాలు. లేదు నాకు మృత్యుంజయ మహామంత్రం వచ్చండి, చదువుకోవచ్చా, చక్కగా చదువుకుంటూ త్రిపుండ్రాలు పెట్టుకో. అన్ని వర్ణముల వాళ్ళు, అన్ని ధర్మముల వాళ్ళు, అన్ని రకాలైనటువంటి స్థితిగతుల్లోనూ విభూతి ధారణ చేయవచ్చును. మంత్రితంగా చేయవచ్చు, అమంత్రితంగా చేయవచ్చు. అది నీకున్నటువంటి సంస్కారం వల్ల మాత్రం వస్తూ ఉంటుంది. అలాగే ఈ విభూతి ధారణ చేసిన తర్వాత ఎలా ఉండాలి? ఏమంటే మేము మరి అన్నీ తినేటువంటి అలవాటు ఉన్నటువంటి వాళ్ళం, మేము మరి విభూతి ధారణ చేయవచ్చా? ఆ విభూతి ధారణ చేయగా ఎక్కడో మనసులో నేను చేస్తుంది తప్పని అనుకుంటున్నావుగా, నేను ఇది చెయ్యాలి అంటే అది చెయ్యొచ్చా అని అడుగుతున్నావు.
నేను ఇలా ఉంటున్నాను కనుక ఇప్పుడు విభూతి ధారణ చేయవచ్చా అంటున్నావు. పరమశివుడు ఈ కాస్త ఆలోచన, అంటే వీడు పెట్టుకునే ముందు ఆలోచిస్తున్నాడు రా, భస్మం ధరించే ముందర నేను పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు, అరే తిన్నానే లేకపోతే వండానే ఇప్పుడు నేను పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు అనేటువంటి చిన్న ఆలోచనతో ఉన్నాడు అంటే వీడి మనస్సు నెమ్మదిగా సాత్వికంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ అది ధరించగా అసలు నీకు ఆ వస్తువుల మీద కానీ పదార్థాల మీద కానీ వ్యామోహం లేకుండా మనస్సును మార్చేస్తాడట. జగత్తంతటిని సాత్విక పరంగా మార్చేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు పరమశివుడు ఒక్కడే. కనుక విభూతి వల్ల ఏం కలుగుతుంది? నీ మనసులో తెలిసి కానీ తెలియక కానీ ఆహార వ్యవహారాదుల యందు కానీ ఆలోచనల యందు కానీ మానసికమైనటువంటి రకరకాల వ్యాసంగాల మీద కానీ ఒకవేళ అనాచారపూరితమైనటువంటి విషయాలు కనుక ఉన్నట్లయితే ఈ భస్మధారణ అనేటువంటి దాన్ని నిత్యము చేయడం ద్వారా ఆ అనాచార స్థితిగతులన్నీ కూడా వెళ్ళిపోతాయి. నెమ్మదిగా మనస్సుని మార్చేస్తాడు శివుడు. ఏమిటంటే అష్టములైనటువంటి ప్రకృతి తత్వాల నుంచి నేను బయటికి లాగగలిగిన వాడు చిన్న వికారాలకి లోనై జన్మతః వచ్చినటువంటి కొన్ని సంస్కారాల్ని మార్చలేడా? ఎందుకు మార్చడు నా శివుడు అనేటువంటి నమ్మకంతో, అయ్యా నేను చేస్తుంది తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ నిన్ను ధరించాలి, ఇది విన్న తర్వాత అబ్బా ధరిస్తే ఎంతో రక్షణట, ఎంతో ఐశ్వర్యంట. ఈ ఐశ్వర్యం కోసం ఊళ్ళు జగత్తంతా తిరుగుతున్నాం కదా, డబ్బు అని తిరుగుతున్నాం కదా. ఏమండి డబ్బు అంటున్నాం కదా, మరి శివుణ్ణి పట్టుకుంటే విభూతిని పట్టుకుంటే డబ్బు వచ్చేస్తుందా? లక్ష్మీదేవి అష్టోత్తరమును శతనామావళులు లేకపోతేనేమో కనకధార స్తోత్రం చదవమని కదా చెప్పారు. మరి అవన్నీ వదిలేసి భస్మధారణ చేస్తే వచ్చేస్తుందా అంటే శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం. అమ్మవారి అష్టకంలో కూడా, లక్ష్మీ అష్టకంలో కూడా విభూతి నామం తప్పకుండా వచ్చి. ఆ విభూతి అంటే అర్థం ఏమిటి? శివ విభూతిని ధరిస్తున్నావు అంటే అర్థం ఏమిటయ్యా అంటే శివ ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నావు అని అర్థం. ఆ ఐశ్వర్యాన్ని అనుభవించేటంత భావన ఎప్పుడైతే నీ మనసులోకి వస్తుందో ఆటోమేటిక్గా జగత్తులో ఉన్నటువంటి ప్రకృతి అంతా కూడా నీకు ఐశ్వర్య సంపదని అనుగ్రహిస్తూ ఉంటుంది. దాన్ని నమ్మి చేయవయ్యా అని చెప్తుంది శాస్త్రం. కనుక ఇటువంటి భస్మధారణ కనుక ఎవడైతే శ్రద్ధతోనూ పవిత్రమైనటువంటి భావనతోనూ శుద్ధమైనటువంటి మనస్సుతోనూ చేస్తాడో అటువంటి వాడికి రక్షణ కలుగుతుంది. ఎక్కడికైనా వెళ్ళావు, ఏదన్నా బయట తిరిగేందుకు కొంత యాత్ర కోసము నదీ నదముల దగ్గరకు స్నానాదుల కోసము ప్రయాణం చేస్తూ అవతలికి వెళ్ళావు, ప్రపంచంలో తిరుగుతూ ఉన్నాం. ఆ తిరిగేటువంటి సమయంలో ఆచార వ్యవహారాలు ఎక్కడ బయటకు వస్తాయి అంటే తినే వాటిల్లోనూ తాగే వాటిల్లోనూ ఇది నేను తినచ్చా ఇది నేను తినకూడదా అనేటువంటి వాటిల్లో అయ్యో పెద్ద అవకాశాలు లేవు. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ తినేటువంటి అలవాటు లేదు. అంత నిత్యము శివ నైవేద్యము పెట్టినటువంటి పదార్థాలు తప్ప అన్యమైనవి తినేటువంటి అసలు ఆలోచన లేదు, అలవాటు లేదు అనేటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా విభూతి ధారణ చేసి మెడలో రుద్రాక్షని ధరించి శివనామంతో ఎదురుకుండా ఉన్నటువంటి పదార్థాన్ని తదేక దృష్టితో చూస్తూ కాసేపు జపం చేసుకుని కనుక ఆ పదార్థాన్ని స్వీకరిస్తే, అంటే తప్పదు ఇప్పుడు తప్పనిసరిగా తినాలి, దాహం తీర్చుకోవాలి, లోపలికి ఆహారం వెళ్ళాలి, నీరసంగా ఉంది లేకపోతే యాత్ర జరగదు, ఇలాంటి భావాలన్నీ కలిగినప్పుడు ఆచారము పాడవకుండా ఉన్న పదార్థాన్ని ఎలా పవిత్రం చేసుకోవాలయ్యా అంటే శివనామంతోనూ శివ విభూతితోనూ శివరక్షణ కవచమైనటువంటి రుద్రాక్షతోనూ ఈ మూడింటిని ఎప్పుడు నీ శరీరం మీద ఉంచుకోవయ్యా. అలా ఉంచుకుని ఎక్కడ ఏది గబుక్కున అత్యవసరమై నువ్వు చేసినా అది పవిత్రంగానే నీకు అనుభవంలోకి వస్తుంది. ఆచారము తప్పినటువంటి స్థితి నీకు రాదు. ఇంత గొప్పదైనటువంటి విధానాన్ని చెప్పేస్తున్నారు. ఆ విధానాన్ని చెబుతూ పైగా ఇంకేమంటున్నాడు, శివద్రవ్యాన్ని గబుక్కున ఎక్కడైనా సరే శివ విభూతికి ఇంత ఆనందం కలిగితే ఏదైనా ఒక గుడి లేకపోతే ఇంకో చోట ఇలాగే వార్షికోత్సవాలను రకరకాల వివిధమైనటువంటి పండగలు పబ్బాలు గుళ్ళల్లో ఇంకా విశేషంగా చేస్తూ ఉంటారు. ఈ చేస్తున్నప్పుడు మామూలుగా మనం ఏం చేస్తూ ఉంటాం, ఇక్కడ చక్కగా కుంకుమ పూజలకు పిలిచారండి, రేపేమో అమ్మవారి నిజరూప దర్శనంతో చక్కగా అభిషేకాలు ఉంటాయిట, అన్నీ చూద్దామని వస్తాం. తర్వాత ప్రసాదం పెడతాం. ప్రసాదం పెడుతూ ఉంటే ఆనందమే తింటూ ఉంటాం. కానీ మనసులో ఉండవలసినటువంటి గుర్తు ఏమిటో తెలుసా, ఇది శివద్రవ్యం. అవునా కదా, ఒక గుడి నడుస్తోంది, ఒక వ్యవహారం నడుస్తోంది. ఇంత పెద్ద వ్యవస్థని నడపాలి అంటే ద్రవ్యము చాలా అవసరం. ఆ ద్రవ్యము సంపాదించడం కోసం మనిషి రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటాడు, మార్గాలు తొక్కుతూ ఉంటాడు. ఆ మార్గాలు తొక్కి కాస్త అటు ఇటుగా ధర్మాన్ని వదిలేసి సంపాదన మీద వ్యామోహంతో సంపాదిస్తూ ఉంటాడు. ఆ సంపాదనకి ధర్మాన్ని జత చేయాలి అంటే దానం చేయాలి.
ఆ దానం ఎక్కడ చేయాలి అంటే శివాలయాలలో కనుక ఇలాంటి క్రతువులు వ్యవస్థని నడపడం కోసం నువ్వు సంపాదించిన దానిలో కొంత ద్రవ్యాన్ని కనుక దానం చేస్తూ ఉంటే ఆ దానం ఇచ్చినటువంటి గుడిలో లేదు అక్కడ ఏ గుడిలో నువ్వు ఇచ్చినా ప్రపంచంలో జగత్తులో ఏ గుడికి వెళ్ళినా శివప్రసాదం తీసుకోవడం వల్ల వచ్చేటువంటి ఇబ్బంది అంటే శివద్రవ్యాన్ని నువ్వు స్వీకరిస్తున్నావు, అది మంగళకరమే. కానీ నువ్వు ఏమీ దానం చేయకుండా శివద్రవ్యాన్ని తీసుకునేటువంటి అర్హత నీకు లేదు శాస్త్రం. ఏమండి మాకు మరి డబ్బు లేదండి, మీరు బాగా చెప్తున్నారు, డబ్బు ఉన్నవాడైతే డొనేషన్స్ ఇస్తాడు, నాకు డబ్బు లేదు, నేను యాచిస్తూ శివుడి దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాను, మరి నేనేం చేయాలి? అప్పుడు కూడా నువ్వు ఇవ్వాలయ్యా. కనీసం శివ ప్రసాదం ఒకసారి నోట్లోకి వెళ్ళిందంటే రుణం తీర్చుకోవాలి. ఏమిటా రుణం అంటే రోజు గుడికి వచ్చి కనీసం 1 సంవత్సరం పాటు 1,00,000 జపాన్ని చేయి, నోటితో శివనామాన్ని పలుకు. అప్పుడు నీకు ఆ ద్రవ్యము శివ పదార్థాన్ని ఊరికే అయాచితంగా స్వీకరించినటువంటి పాపం పోతుంది. అంటే శివద్రవ్యానికి వేరు శివ నైవేద్యం వేరంటారా అండి? వెంటనే మనకి డౌట్స్ రకరకాలు వస్తూ ఉంటాయి. ఏమంటే ఇంతసేపు ఏమో శివ నైవేద్యం చాలా గొప్పదనుకున్నప్పుడు ఆ శివ నైవేద్యాన్ని తీసుకున్న తర్వాత అయాచితంగా వచ్చిందనేటువంటి భావన నీకు వచ్చింది అంటే ఎక్కడో అమంగళకరమైనటువంటి భావన లోపల వచ్చినట్లే కదా, స్పృశించినట్లే కదా. అమంగళకరమైన భావన ప్రసాద విషయంలో రాకూడదు కదా. ఆ అమంగళకరమైన భావన లేకపోతే నేను ఏదో తప్పు చేస్తున్నాననే భావన శంఖం లోపల ఉండకుండా కనీసం జపమన్నా చేయి గుడికి వచ్చి. అందుకనే గుడికి వచ్చి ఊరికే దర్శనం చేసేసుకుని వెళ్ళిపోవడం కాదు. ఈ గుడి నాకు ఎన్ని ఇస్తుంది, రక్షణని ఇస్తుంది, మనసు బాగాలేకపోతే కాసేపు వచ్చి కూర్చునేటువంటి అవకాశాన్ని ఇస్తుంది. మా గుడి మా గుడి మా గుడి ఎక్కడ చెప్పుకున్నా ఎంత దూరం వెళ్ళినా ఏం చెప్తాం? మా మోతీనగర్లో మా శారదాంబ ఆలయం అండి, మా మోతీనగర్లో మా శంకరమఠం అండి అని చెప్తాం. ఆ మా అనేటువంటిది ఇంత కామన్గా అందరికీ ఒకే రక్షణ కవచం ఏర్పడింది అంటే దాని పట్ల కాస్త మనం కృతజ్ఞతగా ఉండాలిగా. కనుక ఈ శివాలయానికి వచ్చిన ప్రతిసారి అయితే జపం చేయాలి, కాసేపు కూర్చోవాలి, కనీసం ఒక మాల శివనామాన్ని చేసుకోవాలి. లేదు నీకు ఓపిక ఉంది, ఒక 100 రూపాయలు గుళ్ళో వేసి వెళ్ళాలి. ఏమంటే వేయకపోతే పాపమా, జపం చేయకపోతే పాపం అంటే పాపము కాదు, శివద్రవ్యాన్ని అంటే తండ్రి ఇస్తున్నాడు, కృతజ్ఞత లేకుండా స్వీకరించి ఆస్తిని అనుభవించేసిన వాడిగా ఉండిపోతావు. నీకు రావాల్సిన ఐశ్వర్యాలన్నీ ఇక్కడ అయిపోతూ ఉంటాయి. కనుక ఎప్పుడు కూడా శివద్రవ్యాన్ని జాగ్రత్తగా వాడు. శివ నైవేద్యాన్ని స్వీకరించేటప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా స్వీకరించు. ఆ కృతజ్ఞత నామజపంగా కానీ ధనాన్ని అయ్యవారికి ఇచ్చేటువంటి విధానంలో కానీ బహు జాగ్రత్తగా ఆలోచించి వెయ్యి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటే ఈ శివుడి యొక్క ఆలయం ఎక్కడ ఉందో ఆలయాన్ని ఎప్పుడు కూడా పరిరక్షించుకుంటూ ఉండాలట. శివాలయాన్ని పరిరక్షించుకోవడం, దాన్ని శుభ్రం చేసుకోవడం, ఎప్పుడు బాగుందా లేదా అని దాని బాగోగులు చూసుకుంటూ ఉండడం, ఏదైనా వ్యవహారాలు జరుగుతున్నప్పుడు మన వంతు మనం సహాయం చేయడం. ఇది ఎలాంటిదయ్యా అంటే కొన్ని 100 జన్మల పాపాలు తెలిసి తెలియకుండా తల్లిదండ్రుల పట్ల కానీ, గోవుల పట్ల కానీ, బ్రాహ్మణుల పట్ల కానీ, వేదోత్తముల పట్ల కానీ దాన్ని ఏమంటారంటే బ్రహ్మహత్య పాతకం అంటారు. అంటే ఇంకా దాన్ని తీయడానికి అవకాశం లేదు. ఈ బ్రాహ్మణుడు, గోవు, వేదాన్ని చదువుకున్నటువంటి వాడు వీళ్ళని అవహేళన చేసిన, బాధ పెట్టిన, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టిన ఈ పాపాలన్నీ బ్రహ్మహత్యా పాతకం కింద వస్తాయి. ఆ బ్రహ్మహత్యా పాతకం 100 సంవత్సరాలు కంటిన్యూస్గా ప్రతి జన్మలోనూ చేస్తూ పోతూ ఉంటే, ప్రతి జన్మ 100 జన్మల నుంచి బ్రహ్మహత్యా పాతకం చేసిన శివాలయంలో చేసినటువంటి సేవ ద్వారా ఆ పాతకాలన్నీ పోతాయి. కనుక శివుడు ఎలాంటి వాడయ్యా అంటే మొత్తం బ్లాక్ బోర్డ్ని పిల్లలు టీచర్ వచ్చే లోపల ఏం చేస్తారు, అవి ఇవి అన్నీ రాసేస్తారు. టీచర్ వస్తుంది అనేటువంటి శబ్దం రాగానే ఏం చేస్తారు, వెంటనే డస్టర్ పట్టేసుకుని గబగబ మొత్తం బ్లాక్ బోర్డ్ అంతా తుడిచేస్తారు, నీట్గా పెట్టేస్తారు. అట్లా నువ్వు ఎన్ని జన్మల్లో ఎన్ని పాపాలు చేసినావు అంటే శివపురాణం చెప్తుంది. అసలు శివనామాన్ని తలుచుకోవడం వల్ల, శివ విభూతిని భస్మాన్ని ధరించడం వల్ల ఎన్ని అంటే అసలు మానవులకి ఈ పాపం పోతుంది, పాపం పోదు అని చెప్పడానికి అసలు శివభస్మం అనేటువంటిది, శివనామం అనేటువంటిది ధరించిన వాడికి అసలు పాపాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే ఇంకా పాపాలు చేసేయమంటారా? వెంటనే డౌట్. ఏమంటే మీరు పాపాలు చేసేయమంటున్నారు కదా ఇప్పుడు ఇండైరెక్ట్గా. ఇంకా రోజు పాపం చేసి వచ్చి శివభూమి ధరించేసి ఇక శుభ్రంగా శివాలయంలో ఒకసారి మొత్తం మండపం అంతా ఒకసారి తుడిచేస్తే అయిపోయిందిగా, వాళ్ళ పాపం అయిపోయిందిగా. అంటే అలాంటి భావనతో నిజంగా నువ్వు వచ్చిన శివాలయానికి ఆ భస్మధారణ, విభూతి రేఖలు, దాంతోపాటు శివదర్శనము, అనుకోకుండా నీ పాపాన్ని తొలగించుకోవాలనేటువంటి ఆసక్తితో నువ్వు శివాలయానికి వచ్చి ధరించినా, చూసినా, సందర్శనం చేసినా నెమ్మదిగా ఏమవుతుంది, ఆ పాప చింతన నుంచి మనస్సు బయటికి వచ్చి పవిత్రమైనటువంటి చింతనతో శివుడికి శరణాగతి వేడేస్తావు. అటువంటి స్థితికి నేను తీసుకొచ్చేస్తాడు. పాప చింతనలు ప్రక్షాళనం చేయాలి, పాపాలన్నీ కడిగేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే శివుడి దగ్గరికి రావయ్యా నువ్వు ముందు. ఇంకా వేరే ఉద్దేశాలు వద్దు. పుణ్యం కోసం రావద్దు, పాపాన్ని నశింపజేసుకోవడం కోసం రా.
చాలు. ఆ పాపాలన్నీ నశింపజేసేవాడు జగత్తులో ఎవరైనా ఉన్నాడంటే శివుడు ఒక్కడే. ఆ శివుణ్ణి పట్టుకో, ఏం జరుగుతుంది? పాపాలు దగ్ధమవడం కాదు, మరి పాపం చేయాలనేటువంటి ఆలోచన నీలో పూర్తిగా నశించిపోతుంది. పాపము చేయకూడదనేటువంటి భావన ఎప్పుడైతే జీవుల్లోకి వస్తుందో ఇంకా వాడేమవుతాడు? ఒక యోగి అవుతాడు. అవునా కాదా? లౌకికమైనటువంటి ఈ దేహాన్ని అవతరించిన వాడు ప్రతివాడు కూడా తెలుసో తెలియకో పాపం చేస్తూ ఉంటాడు. అటువంటి పాపం చేయకూడదనేటువంటి ఆలోచన వీడి మనసులోకి శివుడి ద్వారా వచ్చిందంటే వాడు ఒక యోగి, తపస్వి అయిపోయినట్లు లెక్క. అటువంటి స్థితి నీకు ఇస్తాడయ్యా. కనుక మా శివుడు ఎలాంటి వాడంటే నిన్ను కేవలం చిన్న చిన్న ఉపచారాల ద్వారా నిన్ను బాగు చేసేస్తూ ఉంటాడు. కేవలం చిన్నవి. దీనికోసం నువ్వేం డబ్బు ఖర్చు పెట్టక్కర్లా. నీ దగ్గర ఇవాళ రూపాయి ఉంది, మొత్తం 30 రోజులు ఒక్కొక్క రూపాయిని శివుడికి వేస్తుంది. ఎందుకు ఇవ్వాలి? నాయన నువ్వు ఇచ్చినటువంటి 100 రూపాయలతో నాకు ఒక రోజు గడుస్తుంది. ఆ 100 రూపాయల్లో 1 రూపాయి కృతజ్ఞతాభావం. ఈ 100 రూపాయల్లో 1 రూపాయి నీకు ఇస్తున్నాను. అందుకనే చెప్తూ ఉంటారు శివుడు కానీ శంకరుడు కానీ వీళ్ళిద్దరూ ఎలాంటి వారు? శంకరులు అంటే ఆది శంకరాచార్యులు వారు. వీళ్ళిద్దరు ఎలాంటి వారయ్యా? అడగకుండానే అన్నీ ఇచ్చేస్తూ ఉంటారు. అడిగితే ఇంక అసలు ఊరుకోరు, ఇంకా దానికి అడ్డు ఆపు లేదు, ఇస్తూనే పోతూ ఉంటారు. కనుక ఏదో చిన్న ఎండిపోయినటువంటి అమలకం భిక్షాపాత్రలో వేసినంత మాత్రము చేత అమలక వర్షాన్ని లక్ష్మీదేవిని అడిగి మరీ కురిపించినటువంటి స్వామి ఆదిశంకరాచార్యులు గారు. వారి యొక్క నిజస్వరూపం ఇక్కడ ఉన్నటువంటి శంకరులు. ఆ శంకరులు ఇద్దరిని కూడా ఏమని అడగాలి? ఆ విగ్రహం ఎవరింట్లో ఉండాలి? ఆ విగ్రహాన్ని ఎప్పుడు నిత్యము ఎందుకు దర్శిస్తూ ఉండాలి అంటే ఆ దర్శనం మాత్రము చేత నీ మనస్సులో ఉన్నటువంటి జన్మ పరంపరలుగా వచ్చినటువంటి దారిద్ర్యం అనేటువంటి భావాన్ని ఆ దర్శనం అనేటువంటిది తొలగించేస్తుంది. దానికోసం ముందు నిత్యము కూడా శివాలయ దర్శనం చేయి. ఇంట్లో ఒక శివ పటాన్ని పెట్టుకో. అయ్యా అందరూ శివ విగ్రహాన్ని పెట్టుకోవచ్చా, శివలింగాన్ని పెట్టుకోవచ్చా, అందరూ చేయొచ్చా? ఒకటే రూల్, ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమాని చేయాలి, మగవాడు చేయాలి అభిషేకాలు. దానికి కావాల్సినటువంటి ఉపచారాలు తర్వాత చేసేటువంటి పూజలు ఆడవాళ్ళు కూడా చేయవచ్చు. అందుకు దానికి కారణం ఏం చెప్పాం? ఏమంటే ఆడవాళ్ళని మళ్ళీ చిన్న పూజ చేస్తున్నారండి, వాళ్ళని తక్కువ చేసేస్తున్నారు, మేము ఎందుకు చేయకూడదు, మేము ఎందుకు మంత్రాలు చదవకూడదు అంటే ముందు మొదటి రోజు చెప్పినటువంటి భావన అక్కడ ఉంటుంది. అందరికీ గుర్తుందని అనుకుంటున్నాను. ఓకేనా? ఆ భావాన్ని మనసులో పెట్టుకుని దాని పట్ల మర్యాదగా ఎవరు వ్యవహరిస్తారో, శివుని పట్ల మర్యాద భావంతో ఎవరైతే ఉంటారో, సదాచార సంపన్నులైనటువంటి స్థితిలో ఎవరైతే శివ పూజను సలుపుతారో అటువంటి వారు ప్రతి ఇంటా కూడా శివలింగము ఉండవలసిందే. ఏమంటే శివలింగం పెట్టుకునేంత ధైర్యం లేదు, ఎందుకంటే మా ఇంట్లో మా పూర్వీకులు ఎవరూ పెట్టుకోలేదు. పటాన్ని పెట్టుకోవచ్చా? మేము కాశీ వెళ్ళొచ్చాం, కాశీ విశ్వేశ్వరుడు ఫోటో ఒకటి తెచ్చుకున్నాం, పెట్టుకోవచ్చు, తప్పకుండా పెట్టుకో. లేదా ఇంకో గుడికి వెళ్ళొచ్చామండి, అది పెట్టుకోవచ్చా? ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకే దానిలో తీసుకున్నాం, అది పెట్టుకో. శివలింగాన్ని పెట్టుకోవాలి. పొద్దున్నే లే, స్నానం చేయి, భస్మధారణ చేయి, నీతి నియమంగా బతుకుతూ ఉండు, రుద్రాక్షమాలను మెళ్ళో వేసుకో, అంటూ ముట్టు మైల అనేటువంటి వాటిని ఇంట్లో రాకుండా జాగ్రత్త పడుతూ ఉండు. అవి వచ్చాయి, గంగని భస్మాన్ని ఇంట్లో ఎప్పుడు కూడా ఐశ్వర్యంగా ఉంచుకో, వాటి వల్ల శుద్ధుడు అవుతూ ఉండు, మాట జాగ్రత్తగా ఉంచుకో, నువ్వు తినేటువంటి ప్రతిదాన్ని శివనైవేద్యంగా మార్చుకునే పదార్థాన్ని స్వీకరిస్తూ ఉండు, వీలున్నంత వరకు శివనామాన్ని నిత్యము జపిస్తూ ఉండు, అబద్ధాలు చెప్పడం తగ్గిస్తూ ఉండు. ఇలాంటి సంకల్పాలు ఉన్నటువంటి వాడు ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోవచ్చు. ఆ శివలింగాన్ని ఉంచుకుని ఎవరైతే నిత్య పూజ చేస్తాడో అటువంటి వాడికి ఇంకా ఎవరి పాదాల మీద పడడానికి అవకాశం లేకుండా తనంతటి వాడిని చేసుకుని ఆనందిస్తాట శివుడు. అటువంటి స్థితిని పొందాలి, అటువంటి ఆలోచన రావాలి. ఏమంటే శివభస్మం అని ఇన్నిసార్లు అంటున్నాం. పైగా ఆ శివభస్మాన్ని ఇలా ధరించాలి, ఇలాంటి అగ్నుల్లోంచి స్వీకరించాలి, ఇలా విభూతిని తయారు చేసుకోవాలి అని చెప్తున్నాం. ఆ విభూతి 3 రేఖలు త్రిపుండ్రాలు అని చెప్తున్నారు కదా. ఆ త్రిపుండ్రాలు ధరించేటువంటి సమయంలో ఆ త్రిపుండ్రాలు 3 ఎందుకు ధరించాలి? అదో పెద్ద డౌట్. ఒకటి ధరించకూడదా? ఆ 3 ఎందుకు ధరించాలి? ఆ 3 ధరించడం ద్వారా ఏ రకమైనటువంటి దేవతానుగ్రహం మనకు కలుగుతుంది? ఆ 3 ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఒక్కొక్క రేఖకి కొన్ని వందల మంది దేవతా స్వరూపాలు ఆవాహన చేసి ఉంటాయి ఒక్కొక్క రేఖ ఎందు కూడా. అంత వందల మంది దేవతల్ని చెప్పుకునేటువంటి సమయము కానీ ఆలోచన కానీ ఈ 2 కూడా అన్ని సమయాల్లో కష్టం కనుక దాన్ని ఇంకాస్త తగ్గించి ఆ 100 మంది దేవతలకి ప్రధానమైనటువంటి దేవతల్ని చెప్పారు. ఆ దేవతలు ఎవరెవరు? ఒక్కొక్క దీనిలో ఉన్నటువంటి రేఖలో ఉన్నటువంటి వాడు ఎవరు? ఆ 3 రేఖలు అసలు దేనికి ప్రతీకగా నిలుస్తాయంటే ఓంకారం అనేటువంటి ప్రణవానికి ప్రతీకలుగా నిలుస్తాయి అని చెప్తున్నారు. ఓంకారంలో ఏమేమి అక్షరాలు ఉన్నాయి జాగ్రత్తగా పరిశీలిస్తే అకార, ఉకార, మకారములు అనేటువంటివి ఉన్నాయి. ఆ మకారము ప్రధానమైనటువంటి సుషుమ్నానాడిగా భావిస్తే మధ్యరేఖ అనుకుంటే, అకారము ఉకారము అనేటువంటి పైన కింద రేఖలు అనుకుంటే, ఆ ఒక్కొక్క రేఖని అవధరించి ఎవరెవరు ఉన్నారయ్యా అంటే అకారానికి సంబంధించి ఆ రేఖ యందు గార్హపత్యాగ్ని ఉంటుంది.
ఆ గార్హపత్యాగ్నితో పాటుగా భూమి అనేటువంటి తత్వం, అంటే భూతత్వం అంతా దాని యందు నిబిడీకృతమవుతుంది. దాంతోపాటు జగత్తులో ఉన్నటువంటి ధర్మము ఏదైతే కలియుగంలో ఒక కాలుతో నడుస్తుంది, మిగతా యుగాల్లో 2 కాళ్ళు 3 కాళ్ళు ఇలా నడుస్తూ ఉంటుందని ధర్మం గురించి చెప్తూ ఉంటాం. కాదు ఈ భావనతో, అంటే నేను ధరించేటువంటి భస్మము యందు ధర్మము ఉందిట అనేటువంటి భావనతో ఎంతమంది ముఖముల యందు భస్మము ధరింపబడుతుందో ఆ యుగములో ధర్మము అంత జాగ్రత్తగా, అంత పటిష్టంగా నిలబడుతూ ఉంటుంది. కనుక ధర్మస్వరూపము భస్మము అనేటువంటి భావనతో ఎవరైతే భస్మరేఖల్ని ధరిస్తారో, త్రిపుండ్రాలని ధరిస్తారో, అది ఏ యుగమైనా కావచ్చు, ధర్మము 4 పాదాలతోనూ నడుస్తుంది. అది శివ కైలాసమైపోతూ ఉంటుంది. కనుక ఆ భావన రావాలి. కనుక ధర్మానికి ప్రతీక పైన ఉన్నటువంటి అకారమయమైనటువంటి ఆ భస్మరేఖ. దాంతో ఇప్పుడు ఏమేమి ఉన్నాయి? గార్హపత్యాగ్ని స్వరూపం ఉంది, భూమి తత్వం అంతా కూడా దాని యందు ఉంది, ధర్మము విశేషంగా రమిస్తూ ఉంటుందట. దాంతోపాటు రజోగుణ సంపన్నమైనటువంటి స్వరూపము, దాంతోపాటు ఋగ్వేద స్వరూపం, ఋగ్వేద స్వరూపానికి సంబంధించినటువంటి అక్షరాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ ఆ రేఖ యందు నిబిడీకృతమవుతాయి. కనుక ఇప్పుడు ఎన్ని దేవతలు ఉన్నారు, ఎంతమంది స్వరూపాలు ఉన్నాయి అంటే కొన్ని వేలని చెప్పాం, కాదు లక్షల్లో ఉన్నారని గ్రహించాలి. అలాగే క్రియాశక్తి, ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులలో క్రియాశక్తి సంబంధితమైనటువంటి చైతన్యం అంతా కూడా మొదటి రేఖ అకార రేఖ యందు ఉంటుందట. దాంతోపాటు ప్రాతకాల యజ్ఞ విశేష ఫలితం అంతా కూడా ఆ రేఖ యందు ఉంటుంది. పొద్దున పూట చేసేటువంటి ప్రాతకాల పూజ యజ్ఞ ఫలాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మొదటి రేఖలో ఉంటాయట, నిబిడీకృతమై. అలాగే ఆ రేఖకి ప్రధానమైనటువంటి దేవుడు ఎవరయ్యా అంటే మహాదేవుడు అని. అది మహాదేవ స్వరూపం, పైన ఉన్నటువంటి అకార రేఖ. తర్వాత కింద ఉన్నటువంటి ఉకార రేఖ గురించి చెప్తున్నారు. అందులో ఎంతమంది ఉన్నారయ్యా? అందులో దక్షిణాగ్ని ఉందండి. మొట్టమొదటి దానిలో గార్హపత్యాగ్ని అయితే ఇందులో దక్షిణాగ్ని ఉందట. దాంతోపాటు ఆకాశతత్వం అంతా ఇందులో ఉంది. మొదటి దానిలో భూతత్వం, తర్వాత ఆకాశతత్వం. ఆకాశతత్వంతో పాటు యజుర్వేదంలో ఉన్నటువంటి అక్షరాల యందు ఉన్నటువంటి దేవీ దేవతలందరూ కూడా ఈ రేఖ యందు నిబిడీకృతమవు ఉంటారు. మాధ్యాహ్నిక యజ్ఞ విశేష ఫలితం అంతా కూడా ఈ రేఖ యందు ఆచ్ఛాదన చేయబడి ఉంటుంది. అలాగే ఇచ్ఛాశక్తి అనేటువంటిది ఈ రేఖలో విశేషంగా ఉంటుంది. మనకు ఉన్నటువంటి సమస్తమైన కోరికలను తీర్చగలిగినటువంటి, ఏ పనినైనా నెరవేర్చుకోగలిగేటువంటి శక్తి ఇచ్చేటువంటి శక్తి అంతా కూడా ఈ ఇచ్ఛాశక్తిలో ఉంటూ ఉంటుంది. ఆ ఇచ్ఛాశక్తి ఈ కింద ఉన్నటువంటి ఉకార స్వరూపమైనటువంటి రేఖలో ఉంటుందట. అలాగే అంతరాత్మ, అంతరాత్మ అంటే ఎరా నీకు మనస్సు ఉందా అంటూ ఉంటాం. ఆ అంతరాత్మని ఒకసారి అడగరా, నువ్వు చేసేది రైటో రాంగో అని అంటూ ఉంటాం. ఏదైతే నీ యందు ఉందో, ఏది నీవుగా ఉందో అది నీ యందు కనపడకుండా నిన్ను ప్రేరేపిస్తూ అన్నింటికీ ధర్మము అధర్మము అనేటువంటి రెండింటినీ చేయడానికి నిన్ను ఎప్పుడు కూడా వెనకాల ఉండి ముందుకు తోస్తూ ఉందో అటువంటిది అంతరాత్మ. అటువంటి అంతరాత్మ స్వరూపము దాన్ని కనుక జాగ్రత్తగా ఉకార మంత్రంగా, ఉకార రేఖగా కనుక నువ్వు జాగ్రత్తగా గీస్తే అంతరాత్మ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందిట? మహేశ్వర స్వరూపంలో నిన్ను ధర్మం వైపుకు మాత్రమే నడిపిస్తూ ఉంటుంది. కనుక ఉకారపరమైనటువంటి భస్మరేఖలో ఇంతమంది ఉంటారు. మరి మధ్యలో ఉన్నటువంటిది మకార రేఖ అన్నాం. అంటే ఈ పొడుగైనటువంటి మధ్యవేలు, పక్కన ఉన్నటువంటి ఉంగరం వేలు, ఈ రెండింటితో ముందు 2 గీతలు గీసుకుని బొటన వేలు అగ్నిస్వరూపం, దాంతో మధ్య ఉన్నటువంటి మకార రేఖని గీయాలి, మకార భస్మరేఖని గీయాలి అని చెప్తున్నాం. దానిలో ఏముంటుందయ్యా అంటే ఆవహనీయ అగ్ని ఉంటుందట. ఆవహనీయ అగ్నితో పాటు పరమాత్మ స్వరూపం అంతా దాని యందు నిబిడీకృతం అవుతుంది. అది సుషుమ్నా నాడితో సమానం. దాంతోపాటుగా తమోగుణ సంపన్నమైనటువంటి విధానాలన్నీ కూడా దాని యందు ఉంటాయి. జులోక ప్రాప్తి కలుగుతుందట. ఆ విశేషమైనటువంటి త్రిపుండ్రాలు ధరించినటువంటి మనిషి యొక్క ఆ మధ్యరేఖని త్రిపుండ్రాలు ధరించిన వాడు ఒకవేళ చూస్తూ కనుక ప్రాణాన్ని వదిలినట్లయితే, విశేషంగా చెప్తున్నాడు, వాడికి ఈ లోకాలన్నింటి పైన బ్రహ్మలోకము సత్యలోకము పైన కైలాసం చేరుకునేటువంటి స్థానానికి మధ్యలో నందీశ్వర లోకం అని ఒక లోకం ఉంటుంది. ఆ నందీశ్వర లోకంలో శివుణ్ణి విశేషంగా కొలిచినటువంటి వారు కొన్ని శివదోషాలు చేయడం వల్ల తమ స్థాయిని కైలాసం నుంచి కాస్త తగ్గించుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి తర్వాత ప్రమోషన్ శివలోకమే, కైలాసమే. ఆ ప్రమోషన్ వచ్చే లోపల ఉండేటువంటి లోకం నందిలోకము, నందికేశ్వర లోకం అని ఉంటుంది. ఆ నందికేశ్వర లోకంలో ఉంచేస్తాట పరమేశ్వరుడు. అంటే వీడు జీవితంలో ఏ మంచి చేయలేదు, ఏ పుణ్యము చేయలేదు, కానీ ఈ 3 పుండ్రములతో మధ్య ఉన్నటువంటి ఈ మకారయుతమైనటువంటి రేఖని తాను అవసాన దశలో ఉన్నప్పుడు దర్శించి కనుక ప్రాణం పోయినట్లయితే వాడు డైరెక్ట్గా నందికేశ్వర లోకంలోకి వెళ్ళిపోతాట. ఆ జూలోక ప్రాప్తి జరుగుతుంటుంది. దాంతోపాటు జ్ఞానశక్తి అనేటువంటిది ఆ మధ్యరేఖలో ఉంటుందిట. సామవేద సంపన్నమైనటువంటి దేవీ దేవతా సమూహం అంతా కూడా ఆ రేఖ యందు నిబిడీకృతమై ఉంటాయి. సాయంకాలం అంటే ప్రదోషకాల యజ్ఞ ఫలితమంతా ఆ రేఖ యందు నిక్షిప్తమై ఉంటుంది. శివుడు దానికి ప్రధానమైనటువంటి దేవత.
అంటే ఇప్పుడు 3 రేఖలు గీసుకుంటున్నాం, 3 రేఖలు మన శరీరం మీదకి వెళ్తున్నాయి అంటే అర్థం ఏమిటి? ఈ 3 రేఖల్లో మహేశ్వరుడు, శివుడు, దాంతోపాటుగా ఆదిదేవుడు అయినటువంటి వాడు సాంబుడు, ఈ ముగ్గురు కూడా ఆ 3 రేఖల యందు నిక్షిప్తమై మనలో ఉండేటువంటి యజుర్వేద, సామవేద గుణాలన్నింటినీ కూడా ప్రేరేపిస్తూ, దాంతోపాటు మనలో ఉన్నటువంటి సత్వ, రజ, తమో గుణాలని విశేషంగా ఎక్కడ ఏది ఎలా ప్రవర్తిస్తే మనము అధర్మము చేయకుండా రక్షింపబడుతూ ఉంటామో దాని ద్వారా మనల్ని ప్రేరేపిస్తూ, ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తుల ద్వారా ఎటువైపు ఏది చేయాలి, ఏది చేయక్కర్లేదు, ఏది ఆపాలనేటువంటి ఆలోచనలు మనకు అందిస్తూ ఎప్పుడు చైతన్యవంతంగా జీవుణ్ణి ఉంచుతూ ఉంటారట. అలాగే 3 కాలాల్లో పూజ చేసినా చేయకపోయినా త్రిపుండ్ర ధారణ వల్ల ప్రాతకాల, మాధ్యాహ్నిక, ప్రదోషకాల పూజ, జప, యజ్ఞాది ఫలితాలన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. కనుక త్రిపుండ్రం వల్ల ఏం కలుగుతుందండి? ధరించాలా? హిందువులే ధరిస్తారా? అందరూ ధరించవచ్చా? అన్ని వర్ణాల వాళ్ళు ధరించవచ్చా అంటే, నువ్వు ధరించినా ధరించకపోయినా నీ ముందు ఒక హిందూ ఉండాలని ఎప్పుడూ కోరుకో. ప్రపంచానికి ఆర్షధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే, మా లాంటి వాళ్ళు ఉండాలని కోరుకోవయ్యా. కారణం ఏంటి? నువ్వు పోయేటప్పుడు మమ్మల్ని చూసినా నువ్వు ఉద్దతి పొందుతావు, అవునా కదా? కనుక ఎవరు ఎప్పటికీ ఉండిపోయేవాడు అంటే భస్మాన్ని ధరించేవాడు ఎప్పటికీ ఉండిపోయేవాడు. కారణం ఏమిటంటే తాను భస్మస్వరూపుడై మిగిలిపోతాడు కనుక, పంచభూతాత్మకుడుగా మొత్తం జగత్తుగా మారిపోతాడు కనుక, అటువంటి స్వస్వరూపాన్ని తెలుసుకునేటువంటి వాడు ప్రతి వాడు కూడా నిత్యం భస్మధారణ చేయవలసింది. అయితేనండి పూర్వ సువాసినులు ధరించవచ్చు, సువాసినులు ధరించవచ్చు, నిత్యము త్రిపుండ్రాల్ని ధరించవచ్చు అని చెప్తున్నారు. సువాసినులకి ఏమైనా ఒక ప్రత్యేకమైనటువంటి, ఇందాక మీరు చెప్పినటువంటి చిన్న వైక్లభ్యం మనసుకు అంటింది కనుక ఆ చిన్న ఇబ్బంది రాకుండా ఏమైనా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవచ్చా అని అంటే, నిజం చెప్పాలి అంటే అసలు సువాసినులందరూ కావచ్చు, నిత్యము జపయజ్ఞాది క్రతువులు చేసేవాళ్ళు, గాయత్రి సంధ్యావందనం లాంటివి చేసేటువంటి వాళ్ళు, మొత్తం 4 వర్ణాల వాళ్ళలో ఎవరికి ఏ ధర్మం ఎలా విశేషంగా చెప్పారో ఆ ధర్మాన్ని ఆచరించే వాళ్ళందరూ కూడా అసలు బొట్టుని పెట్టుకునేటువంటి స్థానం మనం యాక్చువల్గా ఏమనుకుంటాం అంటే ఈ 2 కనుబొమ్మల మధ్యలో పెడుతూ ఉంటాం. కనుబొమ్మల మధ్యలో కాదయ్యా, ఆజ్ఞాచక్రం పైన ఉంటుంది. ఈ ఆజ్ఞాచక్రం ఎక్కడ ఉంటుందో అక్కడ పెట్టు. అక్కడ పెడుతున్నావు అంటే అర్థం ఏమిటి? ఈ 3 రేఖలు ఆడవాళ్ళకి ఏం చెప్పాం, సువాసనలకి ఇటు కనుబొమ్మలు తగలకూడదు, ఇటు వెంట్రుకలు తగలకూడదు, పైన ఉన్నటువంటి లలాటం పైన ఉన్నటువంటి ఈ వెంట్రుకలు తగలకూడదు. ఈ 2 తగలకుండా పెట్టాలి అంటే మధ్యలో పెట్టి సరిగ్గా మధ్య గీతకి కింద గీతకి మధ్యలో గంధం పెట్టుకుని కుంకుమ పెట్టుకో. పూర్వసువాసనులందరూ గంధము కుంకుమ పెట్టుకోరు. సువాసనులందరూ కూడా ఈ 3 భస్మముల పుండరీకములను కూడా చక్కగా గీసుకుని మధ్యకి మకార, ఉకార అనేటువంటి 2 క్షేత్రాలకి మధ్యలో కనుక గంధ లేపనాన్ని పోసుకుని ఆ గంధలేపనంతో పాటుగా కుంకుమాన్ని కనుక అలదుకున్నట్లయితే ఎంత గొప్పదైనటువంటి విశేష ఫలితమయ్యా అంటే, అమ్మవారు అయ్యవారిని వివాహం చేసుకున్న తర్వాత మనకి సృష్టిఖండంలో వస్తుంది, రుద్ర సంహితలో సృష్టిఖండం అని ఉంటుంది. ఆ సృష్టిఖండంలో అమ్మవారిని అయ్యవారు వివాహం చేసుకోవడానికి మునుపు ఆవిడ శివ రుద్రుణ్ణి గురించినటువంటి తపస్సు చేస్తుంది. ఆ తపస్సు ఎలా చేస్తుందయ్యా అంటే, శివుడికి ఇష్టమని ఒళ్ళంతా విభూతి రాస్తుందట. ఒళ్ళంతా విభూతి రాస్తుందట. ఆ ఒళ్ళంతా విభూతి రాసేటప్పటికల్లా ఏమవుతుంది, పంచాగ్నుల మధ్యలో నుంచిందిట. పంచాగ్నులతో శరీరం మండుతోంది, వేడి అయిపోతుంది. ఆ వేడితో పాటు శరీరం మీద ఏం రాసింది, ఏ అగ్ని అయితే ఆకర్షింపబడుతుందో ఆ విభూతిని శరీరం అంతా అల్లుకుందట. ఆ విభూతి శరీరం అంతా అల్లుకునేటప్పటికల్లా సాయంకాలం ఇంటికి వస్తూ మళ్ళీ వెళ్తూ ఇలా మధ్య మధ్యలో పాపం వాళ్ళ అమ్మగారు పార్వతీదేవి యొక్క తల్లి గారు పాపం రోజు వెళ్ళి కూతురు యోగక్షేమాలు చూస్తూ ఉంటుంది. ఆ యోగక్షేమాలు చూసినప్పుడు శరీరం అంతా ఎరుపు పడిపోయి పాపం ఆవిడ శరీరం అంతా కాలిపోతూ ఉండేట. ఆ కాలిపోయిన శరీరాన్ని చూసి ఆవిడ మనసుకి కష్టం వేసి గంధాన్ని అది మొత్తం శరీరం అంతా రాసేట. శరీరాన్ని రాసి యువతలకు వస్తే ముందు విభూది పైన గంధము, ఆ గంధము విభూతి కలిపి పాపం శరీరం అంతా ఏంటో పొట్లు లేచిపోయినట్టు కనబడేవి తండ్రికి. తర్వాత తండ్రి వచ్చేవాడు, వచ్చేసి బాబాయ్ నా కూతురు ఏంటి పాపం ఇలా శరీరంలో చర్మం అంతా లేచిపోతుంది అనేటువంటి బాధతో ఆయన ఏం చేసేవాట, ఎర్రచందన లేపనం తీసుకొచ్చి మొత్తం శరీరం అంతా రాసేవాడు. ఇలా 3 సార్లుగా, అంటే ముందు భస్మం మీద గంధము, గంధం మీద ఎర్రచందనం, అదే కుంకుమ అని చెప్తాం మనం ఈరోజు. దాన్ని 3 పట్టడం ద్వారా అటువంటి యజ్ఞము, అటువంటి తపస్సు చేసింది కనుకనే రుద్రుడు వెంటనే అనుగ్రహించేశాట, వివాహం చేసుకున్నట్ట. ఆ వివాహం చేసుకుని శరీరం ఎప్పుడైతే దక్ష ప్రజాపతి అవమానించాడో శివుణ్ణి, ఆ యజ్ఞ కుండంలో పడిపోయే సమయంలో కూడా శరీరం అంతా ఒక్కొక్కటిగా ఆవిడ శరీరం అంతా ఎక్కడ కాలిందట,
ఆవిడ శరీరం కాలిందా, కాలినట్టు కనపడుతుందా? ఆవిడ యోగశక్తి కదా, యోగమాయ కదా, ఆవిడ వెళ్ళిపోవాలి కదా, మొత్తం జగత్తుకంతా కూడా చైతన్య స్వరూపిణి కదా. మరి ఆవిడ శరీరం కాలినట్టు ఎందుకు కనపడుతుంది అంటే కాలలేదయ్యా, కాలిందంతా ఈ 3 పొరలు. ఏంటా పొరలు? ముందు తండ్రి రాసినటువంటి ఎర్ర కుంకుమ లేపనంతో కూడుకున్నటువంటి శరీరము, ఆ కింద ఉన్నటువంటి తల్లి రాసినటువంటి గంధ లేపనంతో కూడుకున్నటువంటి శరీరం, ఆ కింద రుద్రుడు ముందే, రుద్రుడికి ఇష్టమని చెప్పి తాను భస్మం ధరించింది కనుక రుద్రుడు ముందే అంటే ఫ్యూచర్లో ఇట్లా జరుగుతుందని తెలిసి ఈ 3 లేపనాలు 3 లేయర్స్గా ఆవిడ మీద పెట్టేసి మొత్తం శరీరం అంతా కూడా గౌరవర్ణంలోకి తీసుకొచ్చేసారట ముగ్గురు కలిసి. ఆ గౌరవర్ణయుతమైనటువంటి శరీరం కాలిందే తప్ప అసలు ఆవిడ శరీరం కాలడానికి అసలు ఆవిడకి శరీరం ఉందా? ఆవిడ యోగశక్తి, యోగమాయ, సర్వచైతన్య స్వరూపిణి. ఆ సర్వచైతన్య స్వరూపిణి ఈ 3 కాలేటప్పటికల్లా ప్రజ్వరలినటువంటి చైతన్యంతో దక్ష ప్రజాపతిని శపించి వెళ్ళి అదే స్వరూపం చెప్తూ ఉంటారు. కనుక ఇప్పుడు మనకి ఏమర్థమైంది? సువాసిని స్త్రీలందరూ అసలు భస్మాన్ని ముట్టుకోవచ్చా అంటే, అసలు విభూతి దగ్గరికి రావచ్చా అండి, అసలు మా వాళ్ళు దాని దగ్గరికే వెళ్ళొద్దన్నారండి, అది పెద్ద దోషం అండి అని తెలియకన్నటువంటి మాట చిన్నప్పుడు ఉన్నటువంటి వ్యవహారాన్ని బట్టి, అప్పుడున్నటువంటి ఆచార విశేషాలని బట్టి చెప్పినటువంటి మాటే తప్ప శివ విభూతిని నింద చేయడానికి అవకాశం లేదు, తక్కువ చేసి చూడడానికి అవకాశం లేదు, దాన్ని అవహేళన చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎంత ధరిస్తే అంత ఆనందం, పట్టుకో, కానీ ధరించేటువంటి విధానం తెలుసుకో. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఏమవుతుంది? ఎప్పుడు విభూతి వైపు చూసినా అబ్బా ధరించాలనేటువంటి కోరిక కలుగుతుంది. ఆ ధరించి ఇప్పుడు ఏం చేస్తాం? అబ్బా శివ విభూతి నా మీద ఉందంటే ఇప్పుడు నేను ఎవరితో సమానం? శివుణ్ణి ఏమంటే ఎప్పుడు మగవాళ్ళ గురించి శివ శివ శివపురాణం అంతా చెబుతూ శివ 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 అనమంటున్నారు కదా. మగవాళ్ళు చేస్తారు, మేము చేస్తాం, ఆడవాళ్ళము చేస్తాం, మరి మాకేమిటి ఉద్ధతి అంటే శివనామాన్ని విశేషంగా చదివి, శివనామాన్ని విశేషంగా ఉచ్చరించి, శివనామాన్ని విశేష నామ జపం చేసినటువంటి వాళ్ళు ఏమవుతారంటే స్వయం గౌరీ స్వరూపులు అవుతారయ్యా, స్వయం గౌరీ స్వరూపులు అవుతారు. గౌరీ స్వరూపులు అవడం అంటే అయ్యవారికి అత్యంత సమీపంగా ఉన్నదెవరు? అమ్మవారే కదా. అమ్మవారిగా మారిపోతారట. అమ్మవారిగా మారిపోతే ఇప్పుడు ఏమైంది? నిరంతరము అయ్యవారి సన్నిధిలో ఉండేటువంటి అవకాశం దొరుకుతుంది. అయ్యవారి సన్నిధిలో ఉండడం అంటే అర్థం ఏమిటి? ఇంతకు ముందు జరిగినటువంటి 3 రోజుల ప్రవచన కార్యక్రమంలో చెప్పుకున్నాం. అయ్యవారి సన్నిధిలో ఉన్నామంటే అర్థం ఏమిటి? ఆ పైన ఉన్నటువంటి కైలాస క్షేత్రంలో అయ్యవారు ఒక్కరే ఉంటారు. అయ్యవారితో మేము కూడా ఉన్నాం. ఏమంటే మేము రోజు కాశీ వెళ్తామండి, అక్కడ ఉంటాం. కాశీకి వెళ్ళి నువ్వు ఉండవు, కాశీలో విశ్వేశ్వరుల్లో నువ్వు మారిపోతావు. కాశీలో ఉన్నావంటే నువ్వే విశ్వేశ్వరుడు అంతే. నువ్వు ఎక్కడ కాశీ అనుకుంటే అక్కడ శివలింగం ఉంటుంది అంతే. నీతో పాటు శివుడు తిరగాలి, లేదు నువ్వు వెళ్ళిన చోట శివుడు ఉంటే నువ్వు శివుడిలా మారిపోయాలి అంతే తప్ప నువ్వు వేరు శివుడు వేవు కానే కాదు. ఆ భావన ఎప్పుడైతే నీ మనసులోకి వస్తుందో నువ్వు కాశీకి వెళ్ళావంటే ఇప్పుడు అర్థం ఏమిటి? కాశీ క్షేత్రంలో ఉన్న విశ్వనాథ స్వరూపాన్ని పొందేశావని అర్థం. ఏమంటే మరి నేను గౌరీలోకంలో అమ్మవారు నన్ను అనుగ్రహిస్తుందని నిత్యము జపనామంతో ఆనందాన్ని పొందుతున్నాను, అయితే నేను కూడా శివలోకాన్ని పొందుతాను అని అనుకుంటే శివలోకాన్ని పొందావంటే అర్థం ఏమిటి? నువ్వు శివుడు అయిపోయావని అర్థం. రూపానికి మాత్రం గౌరీ రూపాన్ని పొంది ఉన్నావు. గౌరీ ఎవరిలో సగభాగం? అయ్యవారిలో సగభాగం. నువ్వు సగభాగాన్ని పొందేసినట్లే లెక్క. ఇప్పుడు నువ్వేమయ్యావు? శివుడువే. అటువంటి స్థితి వస్తుందయ్యా. భస్మానికి ఇంత గొప్ప స్థితి ఉంది. భస్మానికి ఇంత గొప్ప స్థితి ఉంటే అయ్యా భస్మంతో పాటు చెప్పింది ఏమిటి? రుద్రాక్షమాలలు ధరించమని. ఆ రుద్రాక్షమాల ధరిస్తే ఏం జరుగుతుందండి? విశేషము కొన్ని యుగాల పాటు ఆ యుగాలన్నీ గడిచిపోతూ ఉంటే శివుడు అంతర్ముఖుడే తనలో తను రమించిపోతూ ఉన్నట్ట. తనలో తను రమించిపోతున్నటువంటి శివుడు మధ్యలో ఒక్కసారి అమ్మవారి మనసులో చిన్న అలజడి లేపేటప్పటికల్లా కళ్ళు తెరిచారు. అన్ని యుగాల పాటు కళ్ళు మూసుకున్న ఆయన ఒక్కసారి కళ్ళు తెరిచేటప్పటికల్లా చిన్న నీటి బిందువు, దాన్ని తపోగ్ని అంట, ఆ నీటి బిందువు వెచ్చగా కిందకి రాలిందట. అమ్మవారు ఎలాగూ లోపల సంకల్పపూరితంగా మొత్తం జగత్తు అనేకం అవ్వాలనేటువంటి కోరిక సంకల్పంతో వచ్చింది. ఆ వచ్చినటువంటి తల్లి ఎలాగూ ఇప్పుడు అడిగేది ప్రకృతిం వికృతిం, ఈ రెండు నాకు జగత్తుగా మారాలనేటువంటి కోరిక అడుగుతుంది. ఆయనకు తెలిసిపోయింది. తెలిసి ఏం చేశాడు? వెంటనే రుద్రాక్ష అనేటువంటి దాన్ని జగత్తులో ముందుగా పంపించాడు. ఆ రుద్రాక్ష ఏం చేసింది? విభిన్నమైనటువంటి స్థలాల్లో పడి దాన్ని ధరించిన, స్పర్శించిన, దర్శించిన ఆ నామాన్ని నోటితో అనుకున్నా. జాగ్రత్తగా వినండి. నోటితో రుద్రాక్ష 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 అనుకున్నా. రుద్రాక్ష ధరించిన వాళ్ళ మెళ్ళల్లో ఆ రుద్రాక్షని దర్శించిన, రుద్రాక్ష ధరించిన. ఈ వీటిలో ఏది జరిగినా స్వయం శివదర్శనం జరిగినంత అనుభూతి కలుగుతుందయ్యా. నీకు ఆ భావన లేదంతే. ఎందుకంటే ఇప్పుడు ప్రతి షాపుల్లోనూ దొరుకుతుంది, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. కనుక రుద్రాక్ష అంటే నీకు ఈజీ అయిపోయింది. 100 రూపాయలు పెడితే ఒక్కొక్క క్వాలిటీ, 1000 రూపాయలు పెడితే ఇంకో క్వాలిటీ, 1,00,000 రూపాయలు పెడితే ఇంకో క్వాలిటీ. అబ్బో 1,00,000 రూపాయలు పెట్టారు కనుక అది శివరుద్రాక్ష అనుకుంటున్నావు. కాదు కాదు. ఎంత ముందే శివపురాణం జాగ్రత్తగా చెప్పింది. అన్నింటికన్నా పెద్ద రుద్రాక్షని గొప్పగా చూస్తారయ్యా. కాదు కాదు. అతి ఉత్తమమైనది ఏంటో తెలుసా? రుద్రాక్షలన్నింటిలోకి అతి చిన్నదైన రుద్రాక్ష ఉత్తమమైనటువంటిది.
దాన్ని నిత్యం ధరించేటువంటి వాడు సూక్ష్మ రూపంలో భగవత్ స్వరూపాన్ని పట్టుకున్నటువంటి అనుగ్రహాన్ని పొందుతాడు. స్థూల రూపంలో ఉన్నావు, సూక్ష్మానికి వెళ్తావు, ప్రయాణం చేస్తావు, అంత యోగశక్తి నీలో ప్రవేశిస్తూ ఉంటుంది. అతి చిన్నదైన రుద్రాక్షని నిత్యము ధరించు. ఏమంటే అందరూ ధరించవచ్చా? అంటూ ముట్టు మైల అనేటువంటి వాటి యందు శ్రద్ధ కలిగితే, వాటి యందు అనవసరమైనటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా కనుక ఉన్నట్లయితే, ఇంట్లో నిత్యము శివాచార సంపన్నులైనటువంటి సదాచారం ఇంట్లో ఉన్నట్లయితే రుద్రాక్ష నిత్యము ధరించాలి. లేదండి మాకు అంత అవకాశం లేదు, రుద్రాక్ష శివలింగము ఇవన్నీ ఒకటే అంటున్నారు కనుక ఇంట్లో రోజు రుద్రాక్షను పెట్టుకుని ఎవరో ఎప్పుడో ఇచ్చారండి, దానికి అభిషేకం చేసుకుని దానికే నైవేద్యం పెట్టి దాన్నే నిత్యము శివస్వరూపంగా చూడొచ్చు, శుభ్రంగా చూడొచ్చు. నువ్వు ధరించుకు, అక్కడ పెట్టేసుకో, దాన్ని శివస్వరూపంగా చూడు. ఏ రకంగా అయినా సరే రుద్రాక్షని నిత్యం దర్శించనన్నా దర్శించాలి, స్పర్శించనన్నా స్పర్శించాలి, ధరించనన్నా ధరించాలి. కనీసం నోటితో రుద్రాక్ష రుద్రాక్ష అని అన్నా అనాలి. ఈ మూడింట్లో ఏదో ఒకటి చేయవయ్యా, నువ్వు ఉద్ధతి పొందేస్తావు. అంత గొప్పది రుద్రాక్ష. రుద్రాక్ష ధరించి ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంతం అంతా కైలాసంతో సమానం. అయ్యో నేను ఇక్కడికి వచ్చానే, రుద్రాక్ష ఉందే, ఇది అపవిత్రమైపోతుంది కాదు కాదు. అనుకోకుండా నువ్వు వెళ్తున్నావు, ఎదురుకుండా శవం వచ్చింది, అయ్యోయ్యో రుద్రాక్ష మెడలో ఉంది, ఇప్పుడు ఇంటికెళ్ళి దీన్ని ఎంత శుద్ధిపరచుకోవాలో అవసరం లేదు. అనుకోకుండా గుడికి వెళ్తున్నావు, ఎవరో మధ్యలో అనుకోకుండా తగిలారు, అయ్యో ఎలా, ఏం పర్వాలేదు. ఆ భావన అనేది నిన్ను రక్షిస్తుంది. తెలిసి ఇంట్లో తప్పు చేయదు. మలమూత్రాలను వెళ్తున్నప్పుడు రుద్రాక్షను తీసి పక్కన పెట్టి వెళ్ళు. తెలిసి కావాలని ఇంట్లో సంకల్పంతో చేసేటువంటి పనుల్లో మాత్రం దానికి మర్యాద ఇవ్వు. బయట ఎక్కడ ఉన్నా, విహార వ్యవహారాల్లో ఎక్కడ తిరుగుతున్నా అప్పుడు మాత్రం రుద్రాక్ష నిన్ను రక్షిస్తుంది తప్ప దానికి అంటుముట్టు మైలా లేవు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నిన్ను ఎప్పుడు రక్షణ కవచంలో అంటి పెట్టుకుని ఉంటుందయ్యా, తండ్రి కన్నులాగా, తల్లి ప్రేమలాగా. తల్లి ప్రేమ వెంటాడుతూ ఉంటుంది, తండ్రి కన్ను చూస్తూ ఉంటుంది పిల్లాడు ఎక్కడికి వెళ్ళినా సరే. అవునా కదా? అలా రుద్రాక్ష శివుడి కన్ను నుంచి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి రక్షణ కవచం. దాన్ని ఎప్పుడు పట్టుకుని ఉండు, వదలకు. అందుకనే సత్సంగం. నేనేమి ధరించను, నాకేం అక్కర్లేదు, నా ఎదురుకుండా నా గురుదేవులు ఉన్నారు, వారి మెళ్ళలో ఎప్పుడు రుద్రాక్ష ఉంటుంది, భస్మధారణ ఉంటుంది, వారు ఎప్పుడు శివనామం చదువుతూ ఉంటారు, వాడిని చూస్తూ ఉంటాను. చాలా, అబ్బో చాలు, శివుని స్వరూపాన్నే చూస్తున్నావు, నువ్వు ఇప్పుడు శివుడు అయిపోలా. అద్దము, బింబము, ప్రతిబింబము అంతే, ఈ మూడు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. నువ్వు ఎలా అయినా సరే శివనామాన్ని జపించేటువంటి వారు చుట్టుపక్కల ఉండవయ్యా, చాలు, నీకు కూడా శివలోకం ఇచ్చేస్తుంది అని చెప్తాను శివపురాణం. ఇంతకుమించి ఏం కావాలి? నువ్వు ధరిస్తే ఒక ఫలితం, ధరించకపోతే ఒక ఫలితం, ఇలా చేస్తే ఒక ఫలితం, అలా చేస్తే ఒక ఫలితం. ఫలితాలు వేరు కాదు, దానిలో నీ యోగ్యతానుసారంగా వచ్చేటువంటి ప్రారంధ కర్మలు వేరు. ఆ ప్రారంధాన్ని అనుసరించి నీకు వచ్చేటువంటి లోకాలు వేరు. కానీ ఉద్ధతి మాత్రం సమానమే. ఆ ఒక్క విషయాన్ని గమనించుకో. ఇలా ఎవరైతే నిత్యము శివనామాన్ని నోటి యందు పలుకుతూ ఉంటారో ఆ శివనామంలో ఏమంటే శివనామాన్ని ఎప్పుడు పలకచ్చా, ఎలా అయినా పలకచ్చా. ఇప్పుడు భస్మధారణ గురించి చెప్పారు, బాగుంది. రుద్రాక్ష ధారణ గురించి చెప్పారు, బాగుంది. నిమిషానికి ఒకసారి శివనామం అంటున్నారు, అది కూడా ఎప్పుడైనా పలకచ్చా, ఎక్కడైనా పలకచ్చా, ఎలా అయినా పలకచ్చా. అంటే అన్ని సర్వకాల సర్వావస్థల యందు నిరంతరము నీ నోటి యందు ఉండవలసినటువంటి నామం శివనామం ఒక్కటే. ఆ శివనామాన్ని పలుకుతూ కనుక నువ్వు జాగ్రత్తగా ఉన్నట్లయితే, నువ్వు జాగ్రత్తగా శివనామాన్ని పలుకుతూ ఉండడం కాదు, శివనామం పలికిన వాడు జాగ్రత్తగా ఉంటాడు. అంతే, అది రూల్ చెప్తుంది శివశాస్త్రం. ఎప్పుడు కూడా ఏం చెప్తుంది? నువ్వు ఎప్పుడు శివనామాన్ని పలుకుతూ ఉండు. ఏమండి ఎప్పుడు అంటే మధ్య మధ్యలో మర్చిపోతున్నానండి, ఆ మర్చిపోయిన ప్రతిసారి మర్చిపోయానని గుర్తొచ్చిందంటే మళ్ళీ శివనామం నోట్లో ఉన్నట్లే కదా లెక్క. మధ్యలో డైవర్షన్స్ వస్తూ ఉంటాయి. ఆ మర్చిపోయిన ప్రతిసారి మళ్ళీ శివనామం వైపు మనస్సును లంఘింపు చేస్తూ ఉండు. చివరికి కొన్నాళ్ళు అలా ప్రయత్నం చేయగా ఏమవుతావు, లోపల నువ్వు ఇన్ని మాట్లాడుతున్నా లోపల శివనామం జరుగుతూనే ఉంటుంది. అలవాటైపోయింది. దేనికి అలవాటైపోయింది? వంట చేస్తూ ఫోన్లో మాట్లాడట్లా, ఓ పక్క వంట చేస్తూ ఇంకో పక్క టీ పెట్టట్లా, ఆ టీ పెడుతూ వంట చేస్తూ మళ్ళీ మధ్యలో పిల్లల్ని లేపుకుంటూ ఇంకోటి చేస్తూ అష్టావధానం చేయట్లా. ఈ అష్టావధానంతో పాటు ఇంకెవరో పక్కింట్లో వాళ్ళు పోట్లాడుకుంటూ వచ్చేవాటి వేయట్లా. అవునా కదా? ఇన్ని చేస్తూ మళ్ళీ బాల్కనీలోంచి ఇంకేదో పని బయటికి చూడట్లా, కూరగాయలు ఆవిడ వచ్చిందో లేకపోతే ఇంకోటి వచ్చిందో. అంటే ఒక సమయంలో ఒక పని చేస్తూ ఇంకో పని చేయలేను అనుకోవడం అబద్ధం నుంచి నిజం వైపుకు ప్రయాణించి ఒక పని స్త్రీలు కానీ పురుషులు కానీ అవసరాన్ని బట్టి, ఇంకా పురుషులకి ఆ సమర్థత తక్కువ అని చెప్పాలి. అందుకని వాళ్ళు అవధానం చేస్తే గొప్పగా సత్కరిస్తారు. స్త్రీలు సహస్రావధానం చేస్తారు. ఎలా? రోజుకి ఒకసారి, పూటకు ఒకసారి అని చెప్పాలి. సహస్రావధానం చేసే వాళ్ళకి, పూట చేసే వాళ్ళకి ఇంకా మళ్ళీ సన్మానం ఎందుకు? అవునా కదా? గుర్తించడమే గొప్పది. కనుక ఇన్ని జరుగుతూ కూడా
ప్రతిదాన్ని దేన్ని పాడు చేయకుండా, లేదు పాడైన దాన్ని మళ్ళీ బాగు చేసుకుంటూ ఎలాగైతే నిర్వహిస్తున్నావో, ఒక పక్క మాట్లాడుతూ, ఒక పక్క దృశ్యాన్ని దర్శిస్తూ, ఒక పక్క రకరకాల వ్యాసంగాల్లో ఉంటూ కూడా మనస్సుకి లోపల ఉన్నటువంటి భావనకి కనుక నువ్వు నామాన్ని అలవాటు చేస్తే నువ్వు ఎన్ని పనులు చేసినా లోపల నామం జరుగుతూనే ఉంటుంది. కనపడే దృశ్యాలు కనపడుతూ ఉంటాయి, వినపడే విషయాలు వినపడుతూ ఉంటాయి, బలవలసినటువంటి విషయాలు అవతల వాళ్ళకి వీలుగా మాట్లాడుతూ ఉంటాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నా లోపల జపం జరుగుతూ ఉంటుంది. ఆ స్థితికి రా. నామ జపం అంటే అది నామయోగం అవుతుంది. నామ జపాన్ని ఎప్పుడైతే లోపల నిరంతరం మదనం చేస్తూ ఉంటాడో, ఆ చేసినటువంటి వాడికి చివరికి ఏమవుతుందంటే ఆ నామ జపము నామయోగము కింద మారుతుంది. ఆ యోగం చేసిన వాడికి ఏమవుతుందిట, శివపురాణం చెప్తుంది. ఇంకో శివనామము, శివ అనేటువంటి పదం ఏదో 2 అక్షరాల పదం అనుకుంటున్నామేమో. ఆ శివ 2 కలిపితే పరబ్రహ్మ స్వరూపమయ్యా. ఆ శివనామాన్ని నోటితో అన్నావంటే స్వయం శివ దర్శనం జరిగిపోయినట్లే. శివుడు నీ దగ్గరకు వచ్చి నుంచున్నాడు, నీకు చూసే స్థితి లేదంతే, నువ్వు చూడలేకపోతున్నావు అంతే శివుణ్ణి. ఆ శివుడు నీ ఎదురుకుండా వచ్చి నుంచున్నావు. దర్శించలేనటువంటి వాడికి శివ 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 అన్నాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడల్లా నీతో పాటు శివుడు వస్తున్నాడుగా, నీతో పాటే ఉంటున్నాడుగా. ఆ ప్రేరేపణ కొన్నేళ్ల పాటు జరగ్గా కనపడిన దానికి దగ్గరికి కూడా నువ్వు కనపడేటట్లుగా చూసుకుంటూ నువ్వు ఆ నామాన్ని నిరంతరం స్మరిస్తూ కనపడని దాన్ని కూడా వశం చేసుకోగలిగితే చివరికి ఎక్కడ కనపడతాడు? ఓ ఫైన్ డే ఎర్లీ మార్నింగ్ లేచి అద్దంలో మొహం చూసుకోగానే శివుడు కనపడతాడు, నువ్వు కనపడవు. అయ్యో శివుడు కనపడతాడంటే నేను లేను అనుకుంటావు. అప్పుడు ఉన్నదెవరు? ఇంతకాలం నేనే ఉన్నాను రా. అప్పుడు చూసే దృష్టి లేదు, ఇప్పుడు నీ దృష్టి వచ్చింది. దేనివల్ల వచ్చింది? నామ వల్ల. ఏ నామ జపాన్ని అయితే యోగంగా మార్చుకుని నిరంతరం నామం చేస్తున్నావో, జపం చేస్తున్నావో, యోగం చేస్తున్నావో, సాధన చేస్తున్నావో, ఆ సాధన ద్వారా నీలో నీకు నువ్వు శివుడిగా దర్శించగలిగేటువంటి అర్హత ఇన్నాళ్ళకు వచ్చింది. ఆ అర్హత సంపాదించుకో అంతే. ప్రతివాడు శివుడే. ఆ ప్రతివాడు శివుడే అనేటువంటి స్థాయి నుంచి అందరిలో శివుడిని చూడగలగాలి. ముందు నాలో నేను శివుడిని చూసుకోగలగాలి. అది దేనివల్ల అవుతుంది? శివ అనేటువంటి 2 అక్షరాల అద్భుత యోగ సాధన వల్ల అవుతుంది. ఇంకోటి కూడా చెప్పాడు, ఏమంటే అంత సాధన వచ్చే లోపల శివుడిగా నన్ను నేను దర్శించుకునే లోపల ఎన్ని జన్మలు పోతాయో, ఆ జన్మలన్నీ వచ్చి నన్ను నేను శివుడిగా చూసుకోవడం ఓకే, హ్యాపీ. ఇప్పుడు ఈ జన్మలో ఇప్పటికి 50 ఏళ్ళు వచ్చేసాయి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? రోజు శివనామం వాళ్ళ నుంచి నేను సంకల్పపూరితంగా చేసుకుంటా. ఇప్పుడు నాకేంటి అని గట్టిగా అడిగితే శివుడు ఒకటే విషయం చెప్పాడు. శివ అనుకుంటున్నావా? 2 రాళ్ళు. ఆ రాళ్ళు ఎలాంటివో తెలుసా? ఆ రాళ్ల కింద నీ ప్రారంధ కర్మ దోషాలన్నింటినీ కనుక బీజావస్థలో ఉన్నటువంటి వాటిని వేసి తిప్పవయ్యా తిరగని రాళ్ళని. శివ 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 2 రాళ్ళు ఇవన్నీ కూడా. ఆ 2 రాళ్ల మధ్యలో ఆ రాళ్ళని తిప్పుతూ ఉంటే ఏమవుతుంది? నీ ప్రారంధ ఆగామి సంచిత కర్మలు, పురాకృత కర్మ ఫలితాలు ఇవన్నీ కూడా విడిగా బీజాలుగా ఉండిపోతే మూటలు 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 ఎన్ని జన్మలకు అన్ని మూటలు పెరిగిపోతూ వస్తున్నాయి. ఆ మూటలన్నీ తీసి ఇప్పుడు ఏం చేయాలి? ఆ 2 తిరగని రాళ్ళు రోళ్ళలో వేసేసేవయ్యా. రోళ్ళలో వేసి ఇప్పుడు ఏమైపోతాయి? బస్తాలుగా ఉంచిపోతే పుచ్చుపట్టినా పాడైనా నువ్వు నాటినా నాటకపోయినా అందులోంచి బీజంలోంచి వృక్షం మొదలవుతుంది. ఆ వృక్షం వల్ల మళ్ళీ జన్మ పరంపర మొదలవుతుంది. అవునా కదా? ఆ బీజాలుగా ఉన్నటువంటి వాటిని శివ అనేటువంటి 2 రాళ్ల మధ్యలో వేసి తిప్పుతూ పో. శివ శివ తిప్పడం అంటే అర్థం ఏమిటి? శివ 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 అని నిత్యం అంటూ ఉంటే ఇప్పుడు ఏమవుతుంది? ఆ ప్రారంధ దోషాలన్నీ, కర్మ దోషాలు, దుఃఖ దోషాలు అన్నీ కూడా ఏమవుతున్నాయి? ఈ రాళ్ల మధ్యలో నలిగి పిండైపోతే ఇప్పుడు ఏమవుతుంది? దానికి మళ్ళీ జీవనం రావడానికి అవకాశం లేదు. అవన్నీ బూడిదైపోయినాయి. ఆ బూడిదైపోయే స్థితిలో నీ ప్రారంధ ఆగామి సంచిత కర్మలన్నింటినీ, ఎన్నో జన్మల పరంపరలుగా నేను వేధిస్తున్నటువంటి వాసనలన్నింటినీ కూడా క్షయం చేయగలిగేటువంటి శక్తి ఈ శివనామానికి ఉందయ్యా. ఈ శివనామాన్ని పట్టుకో. ఆ శివనామాన్ని పట్టుకుంటే కలిగేటువంటిది ఏమిటి? ఉద్ధరణ. ఎప్పుడైతే ఇది తెలిసి చేస్తావో, ఇన్నాళ్ళు అనుకోకుండా ఏదో ఒక అలవాటు. కొంతమంది ఒక దేవుణ్ణి ఏదైనా ఆవలింత వస్తే సాయిరామ్, లేకపోతే శివ, వాసుదేవ, లేకపోతే శ్రీమాత్రే నమః ఏదో అనుకుంటూ ఉంటారు. ఇన్నాళ్ళు అలవాటు ప్రకారంగా చేసావు. ఇప్పుడు విషయం తెలుసుకుని చెయ్యి. ఈ శివ అనే నామం వచ్చిన ప్రతిసారి అబ్బా ఎన్ని జన్మల పుణ్యం రా బాబు, అలవోకగా నోట్లోంచి శివ వచ్చింది. ఈ అలవోకగా వచ్చిన శివని ఇప్పుడు నేను అలవాటుగా చేసుకుంటే, అలవాటు ఏం చేస్తుంది? నన్ను ఇంకా ఎప్పటికీ ఆ నామంతో పాటు ఉండిపోయేటువంటి స్థితికి తీసుకొస్తుంది. అలాంటి సంకల్పాలు కావాలి, అలాంటి ఆలోచనలు కావాలి. అందుకనే సత్సంగాలు చేయాలి. ఆ సత్సంగాల వల్ల ఏమవుతుంది? ఎదుటివాళ్ళు ఉండేటువంటి విధానాన్ని బట్టి మనం కూడా అలా మారాలనిపిస్తుంది. అవునా కదా? మనం కూడా ఇలా ఉంటే బాగుంది. ఇప్పుడు శివపురాణం విన్న తర్వాత ఏమైంది? ఒక రుద్రాక్ష అయితే మనం కూడా ధరించవచ్చు జాగ్రత్తగా.
మనం కూడా కాస్త విభూతి రేఖలు పెట్టుకోవచ్చు. దీనివల్ల ఇంత ఉద్ధతి ఉందిట, నిత్యము శివనామాన్ని వదలకుండా పెట్టుకుంటే మంచిదిట. ఇలాంటి ఆలోచనలన్నీ లోపల నుంచి ప్రేరేపితం అవుతుంటాయి. రోజు గుడికి వద్దాం, గుడికి వచ్చి రోజు ఒక మాల జపం చేసుకుంటూ ఉంటాం. రోజు గుడికి మనం తినే దానిలో ₹1 తీసి గుళ్ళో వేస్తూ ఉంటాం. గుడికి బాగుంటుంది, ధర్మం రక్షింపబడుతుంది. మన అధర్మం అంతా కూడా శివుడు తీసుకుని ధర్మవంతమైనటువంటి జీవితాన్ని మనకి ఇస్తూ ఉంటాడు. ఇన్ని ఆలోచనలు లోపల ప్రేరేపింపబడుతూ ఉంటాయి. ఆ ప్రేరేపింపబడి ప్రతివాడిలోనూ మంగళకరమైనటువంటి ఆలోచనలు తీసుకురాగలిగిన వాడు మంగళకరమైన శుభంకరమైనటువంటి భవిష్యత్తుని అందిస్తాడనేటువంటి నమ్మకాన్ని నామమాత్రము చేత, భస్మధారణ చేత, రుద్రాక్షధారణ చేత మాత్రమే ఇవ్వగలిగినటువంటి వాడు, అటువంటి వాడు ఒకడు ఉన్నాడు అంటే ఇప్పుడు ఏమైంది? గుండెల మీద చేసుకుని ప్రశాంతంగా బతకచ్చు. ఏమంటే రక్షించేవాడు ఒకడు ఉన్నాడండి. ఇంతవరకు జరిగిన తప్పులా, చేస్తున్న తప్పులా, జరగబోయే విధానాల, భవిష్యత్తా భయం ఎందుకు? రక్షించేవాడు ఉండగా. అవునా కదా? తక్కువేమి మనకు రాముడు ఒక్కడు. ఏమంటే రాముడు గురించి చెప్తారేమిటండి శివపురాణం చెప్పి? వాళ్ళిద్దరూ వేరని తలంచద్దయ్యా. ఇద్దరూ ఒకటే, రూపాలు వేరు, యుగాలు వేరు. అన్ని యుగాల్లో ఒక యుగంలో రాముడు ఉన్నాడేమో, ఇంకో యుగంలో కృష్ణుడు ఉన్నాడేమో, అంత ముందు యుగంలో యజ్ఞం ఉందేమో. ఈ 3 యుగాల్లో ఉన్నటువంటి వాడు ఎవడైతే ఆదిగా ఉన్నాడో, అనంతుడుగా ఉన్నాడో వాడే పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మం యొక్క తత్వమే శివతత్వము. ఆ శివతత్వం అన్ని యుగాల్లోనూ ఉన్నది. అటువంటి తత్వాన్ని తెలుసుకుని ముందుకు వెళ్ళు. ఆ రక్షణని అనుభవించేటువంటి ప్రయత్నం చేయి. అంతే తప్ప ప్రతిదానిలోనూ తర్కాన్ని వెతక్కు, రంధ్రాన్వేషణ చేయకు. ప్రతిదాన్ని ఇదెందుకు అదెందుకు అని ప్రశ్నించకు. నిజంగా ప్రశ్న అనేటువంటిది కనుక భగవంతుడు ప్రకృతి వైపు నుంచి నీ వైపు కనుక వేలు చూపిస్తే, నువ్వెందుకు ఇలా చేసావు? నిన్న అనుకున్నాం సరదాగా, నొప్పి మొదలైంది, అబ్బా నొప్పి అనుకున్నావు. అర్హత ఏమిటి? ప్రకృతి వెంటనే అడుగుతుంది, ఇన్నాళ్ళు ఉందా నొప్పి? ఇన్నాళ్ళు శరీరం బాగానే ఉందిగా, ఇప్పుడు నొప్పి రాగానే అమ్మ నొప్పి అంటున్నావా? నొప్పి రాకముందు ఏం సాధించావు? వచ్చాక ఇప్పుడు ఎందుకు కుయ్యోముర్రు అంటున్నావు చెప్పు నాకు అని ప్రశ్న వేసింది అనుకోండి ప్రకృతి. తల ఎక్కడ పెట్టుకుంటాం? అయ్యా వృద్ధాప్యం వస్తుంది, ఇన్నాళ్ళు యవ్వనంలో ఉండి ఏం సాధించావు? ఇన్నాళ్ళు కాళ్ళు చేతులు బాగా పనిచేసి ఏం సాధించావు? ఇన్నాళ్ళు అన్నీ గుర్తుపెట్టుకున్నావు, ఇప్పుడు మర్చిపోతున్నావు. ఏం సాధించావు గుర్తుపెట్టుకుని? ఓ శ్లోకం చెప్పు, ఓ మంత్రం చెప్పు, లేదా నువ్వు విన్న ఓ ప్రసంగం చెప్పు. లేకపోతే అప్పుడెప్పుడో నాకు స్కూల్లో విషయాలు గుర్తుంటాయి, లేకపోతే వంటల విషయాలు గుర్తుంటాయి, మా అత్తగారు ఇట్లా, మా ఆడపడిచి ఇట్లా అని తిట్టుకోవడం గుర్తుంటుంది. మా నాయనమ్మ అప్పుడంతా అగ్ని కూడా, దాన్ని ఏమంటారు, మంటను, వాటిని కూడా కడిగేసేదాన్ని, నిప్పుల్ని కూడా కడిగేసే ఆచారం అని ఇప్పుడు చెప్తున్నావు. నువ్వేం చేసావు? నీ గురించి తర్వాత వాళ్ళు ఏమన్నా చెప్పుకునేందుకు ఏమన్నా అట్టి పెట్టావా? ఇలా ప్రకృతి ప్రతి విషయానికి వేలెత్తి చూపించింది అనుకోండి, అసలు మొహం ఎక్కడ దాచుకుంటాం? కనుక తర్కం వదిలి శాస్త్రము చెప్పిన విధానాన్ని, పురాణం చెప్పినటువంటి విషయాన్ని జాగ్రత్తగా గమనించు. దీనివల్ల పొందితే ఉద్ధరణ, లేకపోతే ఒక సదాచారం. ఉద్ధరణను గ్రహించలేనంత స్థితిలో ఇంకా మూర్ఖంగా బిహేవ్ చేస్తే ప్రస్తుతానికి నీకు సదాచారం అలవాటు అవుతుంది. పొద్దున్నే నిద్ర లేవడం అలవాటు, నిద్ర లేచిన వెంటనే దంతధావనం అలవాటు అవుతుంది. ఆ దంతధావనం బ్రష్ నోట్లో పెట్టుకుని వంట ఉండే అలవాటు కనీసం పోతుంది. నీ పిల్లలకి అలాంటి మలభూయిష్టమైనటువంటి పదార్థాన్ని, విషపూరితమైనటువంటి పదార్థాన్ని పెట్టేటువంటి అలవాటు నీకు పోతుంది. వాళ్ళు బాగుండాలని కోట్లు వెనకాలేస్తున్నావు, ఇక్కడేమో విషాన్ని పెడుతున్నావు. భర్తకి అదే అన్నం, పాపం ఇంకా దేవుడికి అక్కడికి వచ్చేటప్పుడు ఏదో మళ్ళీ స్నానం చేసేదో కొద్దిగా పెడుతున్నారు, పండో ఫలం, ఇంకా అదృష్టం ఇంకా నడుస్తాం. ఆయన కూడా లేకపోతే ఈ బ్రష్ చేతిలో ఉన్నదాన్ని స్వామి తీసుకో అని అనకుండా. కనుక ఏ జగత్తంతా భగవత్ స్వరూపం, శివస్వరూపం అని భావిస్తున్నావో ఆ శివస్వరూపంలో నీ పిల్లలు, భర్త కూడా ఉన్నారుగా. మరి వాళ్ళందరూ ఉద్ధతి పొందాలంటే నువ్వేం చేయాలి? బ్రష్ తీసి గబగబా చేసేసుకో. వాళ్ళకి కావాల్సిన విధానంలో నీ జీవితాన్ని మార్చుకో, అనుగుణంగా చేస్తూకో. అప్పుడు జగత్తంతా ఏమవుతుంది? నువ్వు చేసేటువంటి విడిగా పూజలు అక్కర్లా. ఆడవాళ్ళకి అదే చెప్పారు. ఈ భస్మధారణలు ఇవన్నీ కాదు. ప్రపంచంలో అతి శివ భక్తుడైనటువంటి వాడు త్రిపుండ్రాలు ధరించి ఏ భక్తి లేనటువంటి వాడు ఎదురుకుండా వెళ్తేనే ఆ త్రిపుండ్రాలు చూస్తే వాడికి కైవల్యం వచ్చినట్లు, నిత్యం నీ ఇంట్లో నీ భర్తకు కావాల్సినటువంటి వ్యవహారాలన్నీ చేసి ఆయనకు కావాల్సినటువంటి విషయాలు చూడమ్మా. ఆయన మొత్తం పూజ చేశాక నువ్వు ఆయన చూడు, శివుని చూసినట్టే. కానీ మళ్ళీ విధిగా పూజ ఎందుకు? ఏ పూజ లేకుండానే శివదర్శనం అవుతుంది. వాళ్ళు పూజ చేయాలి, అప్పుడు కానీ వాళ్ళకి శివదర్శనం కాదు. ఎంత తేడా ఉంది? ఆడవాళ్ళకి ఎంత అమెండ్మెంట్స్ ఉన్నాయి, అన్నీ రాయితీలే. అవునా కదా? నువ్వు అంత కష్టపడకు, నువ్వు అంత హడావుడి పడకు. ఆయనకు కావాల్సింది చూసుకో, జాగ్రత్తగా చేసుకో. తిట్టినా కాసేపు ఊరుకో. శివుడు కాసేపు రుద్రుడు స్వరూపంలో ఉన్నాడు అనుకో, ప్రశాంతంగా ఉండు. అన్నీ అయిపోయి చిరునవ్వు నువ్వు ప్రశాంతంగా ఆయనకు కావాల్సింది చేసి పెట్టేసి నిమిషంలో కోపం అంతా పోతుంది. దాన్ని పట్టుకుని వేళ్ళాడావు,
నువ్వా నేనా అనే భావనలు వస్తాయి. దాంతో మేము చేయొచ్చు, మాకు వేదం వచ్చు, మేము అన్నీ చదువుతాం అనే విషయాలు వస్తాయి. అవసరమా అంత ఆ ఊపిరిని పటిగట్టి లోపల నుంచి అలా బయటికి స్వరాన్ని తీసుకొచ్చి ఆడది ఎంత మౌనంగా ఉంటే, ఎంత నమ్రతగా మాట్లాడితే, ఎంత ప్రశాంత చిత్తంతో ఉంటే, ఎంత చిరునవ్వుతో ఆనందంగా అందరికీ కనపడితే ప్రశాంతంగా ప్రకృతి జగత్తు అలా ఉంటాయి. లోపల నుంచి స్వరం బయటికి రావాలంటే ఎంత ఎనర్జీ కావాలి, అంత ఎనర్జీ నీకెందుకు? ప్రశాంతంగా ఉండు. నీలో జనేంద్రియాలు చాలా ఉన్నాయి, వాటిని రక్షించుకుంటూ ఉండు. ప్రకృతి ప్రపంచం ముందుకు వెళ్ళాలి, అటువంటి జనాంగాలన్నీ నీలో ఉన్నాయి. అందుకని వాటిని రక్షించుకో, పరిరక్షించుకో. వేదం నీకు అక్కర్లా, నువ్వే వేద స్వరూపిణివి, ఉభయ భారతీ స్వరూపాన్ని జగత్తు చెప్పేస్తూ. కనుక ఇవన్నీ వైపుకి వెళ్ళద్దు. ఓ నామం పట్టుకోండి, ప్రశాంతంగా భర్తను చూసుకోండి, పిల్లల్ని బాగా పెంచుకోండి. మగవాళ్ళు అరే వీళ్ళు ఇంత చేస్తున్నారు కదా, శివుణ్ణి పట్టుకుంటే ఇంత వస్తుంది కదా, ఏదో పిచ్చిది పాప ఇన్నాడు గుడికి తీరుతోంది. కనీసం శివపురాణం చేసిన తర్వాత కనీసం ఇంత శివలింగాన్ని, ఇంత మట్టితో చేసిన దాన్ని ఇంట్లో రోజు పెట్టుకుని కాస్త స్నానం చేయగానే మళ్ళీ తడిగుడ్డతో కాకుండా ఓ చిన్న పంచో లుంగినో కట్టుకుని కాస్త 2 చుక్కలు దాని మీద శివ శివ శివాని వేసి తీసి ఆ కాస్త తీర్థ జలాన్ని నా మీదను నా భార్య మీద జల్లితే నాకు జీవితం బాగుంటుంది కదా. ఏదో శివ కైవల్యం అనేటువంటిది ఏ జన్మలో పొందినా, కనీసం శివ పూజ చేసుకున్నాననేటువంటి ఆనందం ఈ జన్మ కలుగుతుంది కానీ కదా అనేటువంటి భావన రావడం శివపురాణంలో అంతర్గతంగా ఉన్నటువంటి అసలు రహస్యం. ప్రతివాడు శివుడి వైపుకి మరలా అది అంతే తప్ప పురాణం వినేసాం, అమ్మయ్య అయిపోయింది, 3 రోజుల ప్రసంగం అయిపోయింది, మళ్ళీ మన డైలీ రొటీన్ స్టార్ట్ అయిపోయింది. ఆడవాళ్ళకి వాళ్ళ ఆడవాళ్ళది, మగవాళ్ళకి వాళ్ళ మగవాళ్ళది, ఇంట్లో మాత్రం పిల్లలు స్విగ్గీలు, జొమాటోలు, ఇంకేదో పాండాలు, ఇలా జీవితం అంతా రోడ్ల మీద తిరిగిపోతూ ఉంటే ఇప్పుడు వచ్చేదేమిటి? చిట్ట చివరికి తిరిగి వచ్చినటువంటి ఆయాసము, బాధ, అనారోగ్యము, దాంతోపాటు వచ్చేటువంటి మరణం, ఈ వీటితో జీవితం అంతా వెళ్ళిపోతుంది. వీటన్నిటిని తొలగించగలిగేటువంటి సమర్థత ఉన్నవాడు ఉన్నాడయ్యా. పట్టుకొని చూడు ఒకసారి. ఆ టేస్ట్ చూస్తే పిల్లలు ఏదైనా కొత్త వంటకం ఇంట్లో వచ్చి సబ్బు వద్దొద్దొద్దొద్దు, అసలు టేస్ట్ చూడవే. టేస్ట్ చూసి నీకు నచ్చితే తిని, లేకపోతే లేదు, బతిమిలాడతాం. ఒక కాలేజ్ అంటాడు తండ్రి, కొడుకు అబ్బాయి వద్దు, నా ఫ్రెండ్స్ అందరూ వేరే కాలేజ్లో ఉండే, అది బాగాలేదురా, నేను కనుక్కున్నా, ఇందులోకి నేను చేరుస్తున్నా అంటాడు. చేరేదాకా బాధ. ఇక్కడ మళ్ళీ కొత్త ఫ్రెండ్స్ అవ్వగానే ఇదే బాగుంటుంది, ఆ టేస్ట్ నచ్చంగానే అమ్మ ఇదే బాగుందని మళ్ళీ ఇదే తినేస్తుంది. అవునా కదా? ఎక్కడికి అమెరికా పంపించండి, నో స్విగ్గీలు, నో జొమాటోలు, చచ్చినట్టు ఇంట్లో వండుకోవాల్సిందే. అవునా కదా? ఎవరికి వాళ్ళకి కర్మ ఇలా తిరుగుతూ దగ్గరకు వస్తుందంటే అర్థం ఏమిటి? మన పిల్లలు అయ్యో అమెరికా వెళ్ళిపోతున్నారని చాలామంది బాధపడుతున్నారు ఈ మధ్య. నేను ఒకటే చెప్పి, అక్కడికి వెళ్తే శుభ్రంగా వంట వండుకుంటారు, ఇంట్లో వస్తువులే తింటారు, జాగ్రత్తగా ఉంటారు, డబ్బుల మీద శ్రద్ధ పెరుగుతుంది, రూపాయి ఖర్చు చేయరు అనవసరంగా, పని అంటే విలువ తెలుస్తుంది, అమ్మంటే అవగాహన వస్తుంది, తండ్రి ఎంత కష్టపడ్డాడో అర్థమవుతుంది. కనుక పిల్లలకి కష్టంగా అర్థం అవ్వాలంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఏదో బయటికి పంపిస్తే ఉద్యోగం చేసుకుని బాగుపడతారు అనే రోజులు పోయినాయి. ఇప్పుడు ఇండియాలో ఉంటే సుఖాలు ఎక్కువైపోయి, బయటికి పంపిస్తే కష్టాలు అవుతాయి. అప్పుడు ఇండియా, భారతదేశం గొప్పతనం ఏమిటో, ఇప్పుడున్న ధర్మం గొప్పతనం ఏమిటో, నా తల్లిదండ్రులు ఇంట్లో ఉంటే అబ్బాయి ఎంత ప్రశాంతంగా ఉన్నా 9 అయినా 10 అయినా లేవకుండా అక్కడ 5 అవ్వకుండానే లేవాలి, అన్నీ చేసుకోవాలి, కష్టాలు. అవునా కదా? విలువ తెలుస్తుంది. ఇవన్నీ మనకి తెలుస్తూ పోతాయి. కర్మ అనేటువంటిది మనిషిని ఎప్పుడు కూడా ఒక చక్రంలో పెట్టి తిప్పుతూ ఉంటుంది. ఏదో ఒక స్థాయిలో నువ్వు ఏది వద్దనుకున్నావో అది చేసే స్థితికి వస్తూ ఉంటావు. ఏది వద్దనుకుని దేనికి దూరం అయ్యావో దాన్ని పట్టుకుంటే ఇంకా ఏది వద్దనే స్థితి ఉండదు, ఏది కావాలనేటువంటి ఆశ ఉండదు. ఈ ఆశ, కోరిక రెండూ లేనటువంటి స్థితిలో ఎప్పుడైతే జీవుడు వచ్చేస్తాడో వాడు ఆనందాన్ని అనుభవిస్తున్నాడు అని అర్థం. ఆనంద స్వరూపమే శివపురాణం. కనుక ఏదైతే నువ్వు పట్టుకుంటున్నావో ఆ పట్టుకున్నటువంటిది ఇప్పుడు దేనికోసం? ఒక శివుడికి అభిషేకం చేసుకోవడం కోసం. ఏమంటే ఇంత తాపత్రయం ఇప్పటిదాకా దేనికోసం పడ్డాం? శివాభిషేకం చేసుకోవడం కోసం. ఆ శివలింగాలు అన్నింటిలో ఉత్తమమైన శివలింగం శివుడిని అడిగితే ఏం చెప్పాడు? ఆధ్యాత్మలింగం అండి అని చెప్పాడు. ఏమంటే జగత్తులో ఉన్నటువంటి ఈ కలియుగంలో ఉన్నటువంటి లింగాలన్నింటిలో ఉత్తమమైన లింగం ఏంటండి? పార్థివలింగం. ఆ పార్థివలింగం దేంతో సమానము అంటే మంత్రాలన్నింటిలోనూ ఓంకారం ఉత్కృష్టం ఎలాంటిదో లింగాలన్నింటిలో పార్థివలింగం అంత గొప్పదయ్యా. దాంతోపాటు నగరాలన్నింటిలో కాశీక్షేత్రం ఎంత గొప్పదో లింగాలన్నింటిలో పార్థివలింగం అంత గొప్పది. ప్రతి దాన్ని పార్థివలింగంతో పోలుస్తూ వస్తున్నారు. అలాగే వ్రతాలలో శివరాత్రి వ్రతం ఎంత గొప్పదో పార్థివలింగం అంత గొప్పది. కనుక ఈ పార్థివలింగ పూజా విధానం ఏమంటే ఎప్పుడెప్పుడు చేయాలి? పుణ్యతిథుల్లో చేసుకో, ప్రత్యేకమైనటువంటి రోజుల్లో చేసుకో, ప్రతి సోమవారము చేసుకో. ఆ చేసుకునేటప్పుడు మట్టిని తీసుకోవాలి. తీసుకునేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది. మట్టిని తెచ్చే సమయంలో హరాయ నమః అనుకో. ఆ మట్టిని మెదిపి లింగం తయారు చేసేటప్పుడు మహేశ్వరాయ నమః అనుకో. ఆ ప్రతిష్ఠ చేసి ప్రాణప్రతిష్ఠ చేసే సమయంలో శంభవే నమః అనుకో. ఆవాహన చేసే సమయంలో మిగతా మంత్రాలు చాలా ఉంటాయి. దాంతోపాటు నాకు ఏ మంత్రాలు రావన్న వాడికి ఇంత సులువుగా శివపురాణం చెప్తాం.
శూలపాణయే నమః అనుకుంటూ అయ్యవారిని ఆవాహన చేసుకో. స్నానం చేసేటప్పుడు పినాకినే నమః అనేటువంటి ఒక్క నామంతో పినాకినే నమః పినాకినే నమః అనుకుంటూ స్నానం చేయించాలి. ఇంకేం మిగతా నమక చమక మంత్రాలు అక్కర్లా. ఈ ఒక్క నామాన్ని పట్టుకో. ఆ చిన్న శివలింగానికి, పార్థివ శివలింగానికి చక్కగా సోమవారం అభిషేకం చేసుకో, చాలు, జన్మధన్యమైపోతుంది. దాంతోపాటు పూజ చేసేప్పుడు శివాయ నమః అనేటువంటి నామంతో అష్టోత్తరాలే చేసుకుంటావో, సహస్రనామాలే చేసుకుంటావో, 10,000 నామాలతోనే చేస్తావో, నీ ఓపిక చేసుకుంటూ పో. అది అయిపోయింది. పూజ అంతా అయిపోయిన తర్వాత క్షమాపణ అడుగుతావు. అయ్యా, నేను పశుపతిని కనుక నేను పశువుని, నాకు పతి ఎవరు? నువ్వు కనుక పశుపతి అయ్యే నమః. ఏం తప్పులు చేశాను, ఏం ఒప్పులు చేశాను అన్నింటినీ రక్షించు అని పశుపతి అయ్యే నమఃతో క్షమాపణ చెప్పు. క్షమాపణ అయిపోయిన తర్వాత నమస్కారం చేసే ముద్రలో మహాదేవాయ నమః అని చెప్పుకో. అన్నీ అయిపోయాక ఈ మూర్తులన్నీ వైభవాన్ని నీలో ఉంచుకుని ఏ శక్తినైతే నీలోకి ఆవాహన చేశానో ఆ శక్తిని నాలోకి తీసుకుంటున్నా. నువ్వెళ్ళి ఇప్పుడు ఎందులో కలవాలి? భూమి తర్వాత ఉన్నటువంటి భూతం ఏమిటి? భూమి తర్వాత జలం. ఆ జలములో తీసుకెళ్ళి ఈ పార్థివలింగాన్ని కలిపేసి ఉద్వాసన అయిన తర్వాత ఆ శక్తిని అంతా నీలోకి తీసుకున్నావు అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు పార్థివలింగం శివుడా కాదా? దేవతామూర్తులలో దేవత లేడు, దేవతామూర్తుల యందు ఆవాహన చేయబడ్డాడు. అంతవరకు ఆవాహన దేనివల్ల చేసాం? మంత్రంతో, భావనతో చేసాం. ఆ మంత్రము, భావన ఎప్పుడైతే నీలోకి స్వీకరిస్తున్నావో ఉన్నటువంటి ఇంతసేపు ఏ ఆవాహన క్రమంతో అయితే మొత్తం దేవత, మొత్తం సర్వవ్యాపకుడైనటువంటి పరమేశ్వరుడు ఓ చిన్న శివలింగంలోకి వచ్చేస్తాడా? వస్తాడు భావన వల్ల, మంత్రం వల్ల. మంత్రం దేనికి ప్రతిష్ట, దేనికి ప్రతీక? ఋషులందరూ కూడా పరమేశ్వరుని గ్రహించి ఆ గ్రహించిన పరమేశ్వర తత్వాన్ని అంతటినీ కూడా మంత్రంలోకి తీసుకొచ్చారు. ఆ మంత్రాన్ని నువ్వు పెట్టుకుని, ఆ మంత్రంతో పాటు భావాన్ని పెట్టుకుని ఆసరా చేసుకుని మొత్తం శివతత్వాన్ని అంతటిని ఒక చిన్న పార్థివ శివలింగంలోకి తెచ్చుకున్నావు. శివలింగంలోకి తెచ్చుకుని మొత్తం సర్వవ్యాపక మూర్తికి అక్కడ పూజ చేస్తున్నావు. ఆ శక్తిని అంతటిని నీలోకి తీసుకున్నావు. ఉన్న పార్థివ స్వరూపాన్ని, భూస్వరూపాన్ని జలంలోకి కలిపేసి పంచభూతాత్మకమైనటువంటి జగత్తులో ఉన్నటువంటి సర్వాత్మక శక్తిని కూడా మర్యాదపూర్వకంగా సదాచార సంపన్నుడిగా నమస్కారం చేసుకుని ఆనందిస్తున్నావు. ఎక్కడ తప్పు జరగలేదుగా. ఇప్పుడు ఏమండి, మరి పార్థివలింగం ఇంట్లో చేసుకున్నాం, ఇక్కడ నీళ్ళు లేవు కదా, ఏం చేయాలి? నీళ్ళల్లో పెట్టేసి ఏ రావి చెట్టు దగ్గర ఇంట్లోనే మీకున్నటువంటి పూల తోటల్లో గులాబీ పూలో, మల్లెపూలో ఏదో చిన్న మొక్కలు వేసుకుంటారు కదా, వాటి మొదట్లో పెట్టి రోజు నీళ్ళు పోసేస్తుండండి, అయిపోయింది. అసలు అది నీళ్లు కలవగానే, తాకగానే భిన్నమైపోతుంది. అవునా కదా? అలాంటి స్థితిలో ఇప్పుడు ఎంత ఈజీగా ఉంది పూజ. అయ్యో, రోజు ఇంట్లో ఉంటే కష్టమేమోనండి. చక్కగా సోమవారం చేసుకోండి. ఆ భావంతో ఒక రుద్రాక్ష ఇంట్లో పెట్టుకోండి, రోజు చేసుకోండి. రుద్రాక్ష ఇంట్లో పెట్టుకునేందుకు మళ్ళీ రుద్రాక్ష కొనుక్కోవాలి కదండి. అంతకన్నా ఏమన్నా పని ఉందా? ఈజీ పని ఉందా ఏమన్నా? రోజు వంటలోకి వాడే పసుపును కూడా శివలింగంగా చేసుకుని ఇంట్లో పెట్టుకోవచ్చండి. ఇలా ప్రతి దానిలో భావన ముఖ్యం. ఆ భావనతో ఎవరైతే ఆ స్వరూపాన్ని పట్టుకుంటాడో అటువంటి వాడికి వచ్చేది ఏమిటయ్యా అంటే ఆనందము తప్ప మరొకటి లేదు. ఆనందాన్ని పరిపృష్టంగా అనుభవించినటువంటి వాడికి వచ్చేదేమిటి? ముక్తే. ఆనందమే ముక్తి స్వరూపం. ఆ ముక్తి స్వరూపాన్ని ఎప్పుడైతే అనుభవించావో మొత్తం మోక్షము కరతలామలకం. ఏమంటే పూజ బాగుంది, విషయాలు బాగున్నాయి, ఇంత పూజ రోజు చేయలేకపోతే? పార్థివలింగాన్ని చేసుకోవాలి, నీళ్లు పోయాలి, ఈ నామాలు గుర్తుపెట్టుకోవాలి, ఆ నామాలతో పాటు అన్నీ చేసుకోవాలి. ఓకే, బాగుంది, అందులో కూడా తప్పేం లేదు. ఈ పూజ ఇప్పుడు మగవాళ్ళు ఇంట్లో ఉండరు, బయటికి వెళ్తారు, ఊళ్ళకి వెళ్తారు. మరి మేము శివలింగార్చన ఆపకూడదు అంటారు. మేము చిన్న శివలింగం మీరు చెప్పారని ఇంట్లోకి తెచ్చి పెట్టుకున్నాం. ఆ శివలింగానికో రుద్రాక్షకో ఇప్పుడు పూజ ఎలాగా అంటే ఆ శివలింగానికి నామతః స్త్రీలందరూ చేయాల్సిన పని ఉంటాయా అంటే ఇంట్లో ఉండి ఆ శివలింగార్చన చేసేటువంటి సమయంలో ఒక బిల్వదళంతోనూ ఒక పుష్పంతోనూ స్వామికి స్నానం అన్నప్పుడు నీళ్ళని జల్లుతూ చక్కగా పూజ భావన లోపల స్నానం చేస్తున్నాం అనే భావన మాత్రం స్వీకరించి నమస్కరించుకొని పూజ అక్షంతలతోనూ దాంతోపాటు పుష్పాలతోనూ బిల్వదళాలతోనూ చేసేటువంటి అర్చన సేవ ఏదైతే ఉంటుందో దాన్ని విశేషంగా చేసుకోండి. అది మగవాళ్ళు కూడా ఆ అర్చనాది సమయాల్లో కనుక ఈ నామాల్ని చదువుకుంటే, ఏమిటా నామాలు అంటే శివపురాణంలో విశేషంగా చెప్పారు. అంతవరకు చెప్పుకుని ఈసారి ఈ ప్రవచనానికి స్వస్తి చెప్పుకుందాం. సర్వాయ క్షితిమూర్తయే నమః అంటే భూతత్వంలో పరమేశ్వరుడు ఉన్నాడు. ఆ పరమేశ్వర తత్వంలో భూతత్వం అనేటువంటి దాన్ని నిక్షిప్తం చేసుకుని భావిస్తే ఆయన శర్వుడు అనేటువంటి నామంతో పిలువబడతాడు. కనుక సర్వాయ క్షితిమూర్తయే నమః అనేటువంటి నామంతో ఒక బిల్వదళం. తర్వాత భవాయ జలమూర్తయే నమః స్వామివారి మీద ఒక పుష్పం. దాంతోపాటు రుద్రాయ అగ్నిమూర్తయే నమః స్వామికి ఇంకో పుష్పం. దాంతోపాటు ఉగ్రాయ వాయుమూర్తయే నమః
అలాగే భవాయ భీమాయ ఆకాశమూర్తయే నమః, ఈశానాయ సూర్యమూర్తయే నమః, మహాదేవాయ చంద్రమూర్తయే నమః, పశుపతయే యజమానమూర్తయే నమః అనేటువంటి 8 నామాలు. దీన్ని ఇంకాస్త అంటే శివపురాణం చెప్పినటువంటి సనాతనం దగ్గర నుంచి కొద్దిగా ఇంకాస్త ఋషిప్రోక్తంగా వచ్చినటువంటి నామాల వైపు కనుక జాగ్రత్తగా మనసును లంఘించినట్లయితే భవాయ దేవాయ నమః, సర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతయే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః అనేటువంటి నామాలతో అష్టమూర్తి స్వరూపం. ఆ అష్టమూర్తులు ఎవరు అంటే పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, పశుపతి. ఈ దేహాంతర్గతంగా క్షితిరూపాన్ని దాల్చినటువంటి వాడు, ఈ దేహధారి అయినటువంటి వాడు 8వ వాడు. అవునా కదా? పంచభూతాలు అంటే ఏమిటి? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. అంతే కదా పంచభూతాలు. ఈ పంచభూతాల్లో ఉన్నటువంటి పరమేశ్వరుని ఇక్కడ తెచ్చుకుంటున్నావు. పంచభూతాల్లో ఉన్నటువంటి పరమేశ్వర స్వరూపానికి ఇక్కడికే పూజ చేస్తున్నావు. అంటే పంచభూతాల నుంచి నీకు రక్షణ వచ్చినట్లే కదా. ఆ రక్షణతో పాటు సూర్యుడు, చంద్రుడు ఇద్దరిని కూడా విశేషంగా ఆరాధిస్తున్నావు, శివస్వరూపంగా భావించి ఆరాధిస్తున్నావు. వారిద్దరి వల్ల వచ్చేటువంటి విపత్తుల నుంచి కూడా నువ్వు రక్షింపబడతావు, అనుగ్రహానికి దగ్గర అవుతావు. దాంతోపాటు శరీరధారి అయినటువంటి క్షితిమూర్తిని కూడా ఉపాసిస్తున్నావు. దాంతో ఈ దేహంకి వచ్చేటువంటి రుగ్మతల నుంచి, ఇబ్బందుల నుంచి, వయస్సు వల్ల వచ్చేటువంటి తేడాల నుంచి కూడా రక్షింపబడుతూ ఉంటావు. అంటే నీ దేహం వల్ల దీనికి వచ్చేటువంటి మార్పుల వల్ల భయం లేదు, సూర్యచంద్రుని వల్ల భయం లేదు, పంచభూతాల వల్ల భయం లేదు. దేనివల్ల భయం లేని వాడు ఇప్పుడు ఏమవుతాడు? తాను స్వయం రుద్రుడవుతాడు. ఈ 8 నామాలతో అష్టమూర్తి తత్వమైనటువంటి ఒక రుద్రాక్షకో శివలింగానికో నిత్యము ఇట్లా పూజ చేస్తే, అందరూ పూజ చేయగలిగితే, చివరికి చిన్నపిల్లలకు కూడా ఈ నామాలు చెప్పి పూజ చేయించగలిగితే, ఏమక్కల్లా ఈ 8 నామాలు చదివించి పిల్లలతో, మగపిల్లలైతే కాస్త నీళ్లు పోయించండి, ఆడపిల్లలైతే తడిపినటువంటి తెల్లటి బియ్యాన్ని స్వామి మీద వేయించండి చాలు. వాళ్ళ కోసం మనం ఎల్ఐసి రికార్డులు ఏం తీయక్కర్లేదు, కోట్లు, వేలు, లక్షలు, కోట్లు ఏమీ దాచక్కర్లేదు, వాళ్ళ కోసం ఆస్తులు ఇవ్వక్కర్లేదు, ఏమి ఇవ్వక్కర్లేదు. ఈ జగత్తుకంతటికి అధినాయకుడైనటువంటి వాడు వాళ్ళ పక్కన వచ్చి నుంచుంటాడు ఈ నామాలు చదివినంత మాత్రం చేత. వాళ్ళు ఎంత దూరం నీ కనుసన్నల్లోంచి వెళ్ళినా ఈ నామాలలో ఉన్నటువంటి ఆ రుద్రస్వరూపం వాళ్ళని అన్వేషిస్తుందని రక్షిస్తూ ఉంటుంది. ఇంత సింపుల్గా పూజ చేసుకోవడం. తర్వాత శివ నైవేద్యం వచ్చిందండి. ఆ శివ నైవేద్యాన్ని జాగ్రత్తగా పుచ్చుకో. తీర్థము 4 మడతలు వేయాలట. ఒక చేతి కింద, ఎడం చేయి కింద పెట్టి పైన 4 మడతల్లో వస్త్రాన్ని పెట్టి ఆ 4 మడతల మీద జాగ్రత్తగా చుక్క కింద పడకుండా తీర్థాన్ని తీసుకోవాలి. ఎవరు కూడా తీర్థం పూజ అయిపోయింది రా తీర్థానికని పిలువబడిందా, రుద్రానుగ్రహం పోయింది. పిలిపించుకోకూడదు. హారతి అయింది, మంగళహారతి అయింది, అక్కడ పూజ అయిపోయింది అనిపించగానే వెంటనే మనం రెడీగా వెళ్ళిపోయి అక్కడ నుంచేవాళ్ళం. ఎప్పుడు కూడా ఇక్కడ అయిపోయింది, పూజ అయిపోయింది, ప్రసాదం తీసుకోండి, తీర్థం తీసుకోండి అని పిలిపించుకోకూడదు. శివ రుద్రగణాలకు కోపం వస్తుందిట. ఏమిటి నా శివుణ్ణి పిలిపించుకుని వీళ్ళు వెయిట్ చేయాలా నా శివుడు వీళ్ళ కోసం అని కోపగించుకుంటారట వాళ్ళు. దానివల్ల రకరకాల ఈతి బాధలు వస్తూ ఉంటాయట. శివప్రసాదాన్ని అంత జాగ్రత్తగా తీసుకోవాలి, వీలైనంత వరకు మర్యాదగా వంగి తీసుకోవాలి. ఒక చేతితో తీసుకోకూడదు. ఎంతటి ప్రసాదాన్ని 2 చేతులతో తీసుకుని వంగి నోట్లో వేసుకుని మర్యాదగా తిన్న తర్వాత కాసేపు మంచినీళ్ళు తాగకుండా ఆగాలి. ఆ శివప్రసాదం ఎక్కడ కనబడినావో నమస్కారం పెట్టాలి. తినకూడనటువంటి నియమాలు ఉన్నటువంటి రోజుల్లో ఎవరైనా శివప్రసాదం తీసుకొచ్చి పెడితే తినాలా అని ఒక్క నిమిషం ఆలోచించామంటే ఈ జన్మలో చేసినటువంటి పుణ్యం అంతా పోతుంది. శివ నైవేద్యానికి అంత ప్రత్యేకత చెప్పారు. చేతిలో పడింది శివప్రసాదం వెంటనే నోట్లో వేసుకో. ఏమంటే ఇది శివుడికి ఒక్కడికేనా లేకపోతే అందరి దేవతలకా అండి? శివుడు, రుద్రుడు, మహేశ్వరుడు, కృష్ణుడు, రాముడు, అమ్మవారు, గణపతి, స్కందుడు ఎక్కడున్నారు? వీళ్ళంతా అందరూ ఒకటే స్వరూపం కదా. నీ భావాన్ని బట్టి, నీ అవసరాన్ని బట్టి, ప్రకృతి నియమాన్ని బట్టి, యుగ ధర్మాన్ని బట్టి, కాలాన్ని బట్టి, కాలంలో ఉండేటువంటి ప్రకృతి ధర్మాన్ని బట్టి ఇన్ని రూపాలు నీకు వ్యక్తమవుతూ వచ్చాయి. అంతే తప్ప ఉన్నది ఒకటే స్వరూపం పరబ్రహ్మము. కనుక ఏ గుడికి వెళ్ళినా, ఎక్కడ ఏ మూర్తిని దర్శించినా, ఎటువంటి పుణ్యతిథుల్లో నువ్వు వెళ్ళినా, ఆ రోజు నీకు ఎటువంటి నియమాలు ఉన్నా శివప్రసాదం చేతిలో పడింది వెంటనే అబ్బా ఏమి తినని వాడు అనుకున్నాను, కానీ శివుడు అలా ఉండనిస్తాడా? అవునా కదా? ఉండనిస్తాడా? అమ్మ ఇంటికి వచ్చాను చాలా రోజుల తర్వాత, అమ్మాయి వాళ్ళు ఉపవాసం అంటే కాళ్ళు ఇరగకూడతాను అంటుంది అమ్మ. నా దగ్గరకు వచ్చి ఉపవాసం అంటావా? కాళ్ళు ఇరుగుతాయి, పర్వాలేదు నీ దేవుడు ఏమనుకోడు, అమ్మ పెట్టిందని చెప్పేసి అంట. అంతే. శివుడి దగ్గరికి ప్రసాదం చేతిలో పెడితే ఇప్పుడు అర్థం ఏమిటి? శివుడు తినేమన్నాడు అంతే. వెంటనే ఇంకో పదార్థం వైపు మళ్ళీ మనసు వెళ్ళింది, అబ్బా ప్రసాదం బాగుంది ఇంకొద్దిగా పెడతారా అని మాత్రం అది నియమం. అంటే శివప్రసాదానికి ఇంత ప్రత్యేకత. ఆ శివప్రసాదాన్ని నోట్లో వేసుకున్నవాడు ఏమంటే ఆ శివప్రసాదం గుడికి వస్తేనే వస్తుందా, ఇంట్లో అభిషేకం చేస్తే వస్తుందా? నువ్వు నైవేద్యం పెట్టి ప్రతిదీ శివ అర్పణం అనేటువంటి భావనతో ఉంటే ప్రతి పదార్థము శివ నివేదనే.
ఆ శివ నివేదన భావంతో ఎవడైతే శరీరంలోకి ప్రసాదాన్ని పంపిస్తున్నాడో, కడుపులో శివప్రసాదము, కంఠము యందు రుద్రాక్ష, నోటి యందు శివనామము, త్రిపుండ్రములు లలాటము యందు, ఇటువంటి వాడు స్వయం శివస్వరూపుడు. ఇటువంటి పూజ చేసుకో, ఇటువంటి భావనతో ఉండు, ఇంత కృతజ్ఞతతో ఉండు, నిన్ను రక్షించేవాడు ఒకడు ఉన్నాడనేటువంటి విశ్వాసంతో ఉండు. ఆ విశ్వాసమే శివ సంకల్పం. అటువంటి శివ సంకల్పాన్ని కలిగి ఉన్నటువంటి వాడు స్వయం రుద్రస్వరూపం. అటువంటి రుద్రస్వరూపాన్ని జగత్తంతా మలుచుకునేటువంటి భావం శివమహాపురాణాంతర్గతం. ఇంకా ఈ శివపురాణాన్ని పట్టుకున్నాము అంటే అర్థం ఏమిటి అంటే బాగుపడాలని, శివుడుగా మారాలని, విని వదిలేయాలని కాదు. కనుక ఎంతమంది ఎటువంటి ధర్మ ఆచరణలు ఇంట్లో ఉన్నా కనీసం ఈ మాటలు స్వయం శివుడు ఏదో ఇక్కడ కూర్చుని నింటల కిరణ్మయ్య గారు చెప్తున్నారండి శివపురాణం ఏదో బాగానే ఉంది, విన్నాం, కాస్త సాగింది కానీ ఓకే అనిపించింది అనుకున్నా, వినపడింది వినపడుతున్న విషయము రెండూ శివునికి సంబంధించిన విషయాలు. చెప్పబడింది చెప్పించిన విషయము కూడా శివునిచే చెప్పించబడిన విషయం కనుక ప్రతిదీ శివ సంకల్పంగా తీసుకుని శివుడిచ్చినటువంటి ఆనతిగా స్వీకరించి నిత్యము ఇంట్లో శివ పూజని ఒక సంస్కారవంతమైనటువంటి విధానంలో నిత్యము శ్రద్ధతో, భక్తితో, విశ్వాసంతో ఎవరైతే చేస్తాడో అటువంటి వాడికి మరి జన్మ ఉండవలసినటువంటి అవసరం లేకుండా చేసేటువంటిది శివపురాణంలో ఉన్నటువంటి విషయాలు. ఇటువంటి అవకాశం నాకు ఇచ్చి వీలైనంత తొందరలో, ఇది కేవలం మొదటే చెప్పుకున్నాం ప్రథమ భాగం, ఈ ప్రథమ భాగం నుంచి రుద్రఖండము, దాంతోపాటు శతరుద్రీయ ఖండము, కోటి రుద్ర సంహిత, ఇవన్నీ కూడా చెప్పుకోవాలంటే కనీసం ఒక 5 సార్లు మనం కూర్చునేటువంటి స్థితి ఏర్పడుతుంది. అంత అవకాశం వచ్చి ఉండి మనకి మళ్ళీ ఇక్కడ కలిసేటువంటి అవకాశం శివుడి అనుగ్రహం వల్ల కలిగితే పూర్తి శివపురాణాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు శ్రీమాత్రే.